వెల్కమ్ టు 24+1. సినిమా రంగంలో మనం 24 క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. +1 అంటే జర్నలిజం. మరి ఈ రంగంలో చెన్నైలో ఉంటూ సినిమా రంగం చెన్నైలో ఉన్నప్పుడు మరి ఎంత విస్తృతంగా ఉండేదని మనకు తెలుసు. దాదాపు అదే టైంలో ఆ తర్వాత కానీ సినిమా రంగ పరిణామం ఏంటంటే అక్కడి నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. మరి ఈ జర్నీని చూసిన వ్యక్తిగా కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు మన గెస్ట్ ఈరోజు. ఆమెతో మాట్లాడి మనం ఆ చెన్నై విశేషాల గురించి కానీ ఇంకా ఇతరత్ర సినిమా వాళ్ళతో ఉన్న పరిచయాల గురించి కానీ తెలుసుకుందాం. నమస్కారం కనకదుర్గ గారు. నమస్తే అండి. మేడం, మీరు చెన్నైలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంటే మా నాన్నగారు ఉద్యోగరీత్యా మేము అక్కడికి వెళ్ళామండి. నా చిన్నప్పుడు ఫస్ట్ ఉన్నారు మా నాన్నగారు మెడ్రాస్లో. తర్వాత నేను మళ్ళా ఇంటర్మీడియట్ అయ్యాక అక్కడికి వెళ్ళాం మేము. సో మద్రాస్ అంటే ఒక ఫ్యాసినేషన్ బాగా. మా నాన్నగారికి చాలా ఇష్టం. మా నాన్నగారికి మద్రాస్ అన్న కేరళ మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఆయన మొత్తం సౌత్ ప్లస్ పోర్ట్స్ ఉన్నాయి కదా, మొత్తం పర్దీప్ ఇవన్నీ మొత్తం పోర్ట్స్కి ఆయన ఫైనాన్స్ ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అందులో పనిచేశారు. సో ఉద్యోగరీత్యా వెళ్ళినా కూడా తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పటికీ నేను అక్కడే ఉండి నా చదువు కొనసాగించడం అది చేశాను. ఏ సంవత్సరం ఆయన వెళ్ళింది? ఇంచుమించు 80 దశకం తర్వాత అండి. అయితే అక్కడ ఉన్నప్పుడే అంటే నేను చదువుకునేటప్పుడే నాకు సినిమా వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ మాకు అనుబంధం ఉండేది. అంటే మీకు క్వీన్ మేరీస్ కళాశాలలో నేను చదువుకున్నా. అక్కడ చాలా మంది సినిమా వాళ్ళ పిల్లలు ఉంటారు. అది స్కూల్. అది ఇప్పుడు మనకి సుహాసిని వాళ్ళ చెల్లెలు సుభాషిణి అని ఉన్నారు కదా, ఆవిడ నాకు సీనియర్ ఆవిడ అక్కడ. అట్లా చాలామంది అండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డైరెక్టర్స్కి సంబంధించిన పిల్లలు, లేకపోతే కృష్ణమూర్తి గారని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసేవారు, వాళ్ళ అమ్మాయి నా క్లాస్మేటు. అట్లా తర్వాత మీకు ఇంకా చాలామంది వీళ్ళు వాళ్ళు అని లేదు. తర్వాత పద్మనాభం గారు అమ్మాయిలు. తర్వాత నేను ఎంఏకి వచ్చాక ఎస్పీ గారి చెల్లెలు, లాస్ట్ చెల్లెలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు కాకుండా ఇంకొక చెల్లెలు ఉన్నారు, వసంతలక్ష్మి అని. అమ్మాయి కూడా మంచి అమ్మాయి, గొంతు కూడా బాగుంటుంది. ఆ అమ్మాయి పాటలు పాడుతుంది, ఆమె మంచి కవితలు రాసేది. అమ్మాయి కూడా ఆర్టిస్ట్, డాన్సర్ కూడా. శైలజలాగానే అమ్మాయి కూడా భరతనాట్యం కూచిపూడి నేర్చుకున్నారు తను. అమ్మాయి ఎంఫిల్ కూడా దాని మీదే చేసింది. సో ఇట్లా మాకు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళందరూ బాగా అప్పట్లో పరిచయం అండి. అంటే సినిమా వాళ్ళు మీరు ఏమన్నా ప్రత్యేకంగా చూసేవాళ్ళ సినిమా వాళ్ళ పిల్లలని? అట్లా ఏం ఉండదండి, ఊరికే మేము మాట్లాడుకోవటం తప్ప ఇలా జరిగింది అలా జరిగింది అంటే ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత మాడా గారు అమ్మాయి నాకు బాగా ఫ్రెండ్, పెద్దమ్మాయి మాడా వెంకటేశ్వర గారు అమ్మాయి. తర్వాత జలంధర్ గారు. అంటే జలంధర్ గారు మామూలుగా పరిచయం. అంటే మాకు తెలుగు అసోసియేషన్స్ ఎక్కువ ఉంటాయి మాకు అక్కడ, ఎస్పెషలీ అభిదయ రచయితల సంఘం. మీరు శెట్టి ఈశ్వరరావు గారి పేరు వినుంటారు, మల్లిక్ గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ. గాలి నాకు ఆయనతో పరిచయం. తర్వాత జలంధర్ గారు మాత్రం వసంతలక్ష్మి వీళ్ళ వల్ల నాకు పరిచయం బాగా. ఎస్పీ గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం, ఆవిడని వదినమ్మనే పిలిచేదాన్ని నేను కూడా, నాకు బాగా గుర్తు. ఆయన అన్నయ్య గారని అనేవాళ్ళం. తక్కువ అప్పట్లో మాట్లాడేది మేము. ఇట్లా మాధవ్ పెద్ద సురేష్ గారు కావచ్చు, ఇప్పుడు కోటి గారు కావచ్చు, వాసు గారు కావచ్చు, తర్వాత మాధవ్ పెద్ద సత్యం గారు అబ్బాయి తను డాన్స్ చేస్తారు చూడండి మొన్న. ఆయన అందరూ అసలు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలియదు అని. రమేష్ కాకుండా ఇంకొక ఆయన మాధవ్ పెద్ద ఆయన డాన్సర్ ఉన్నారు. అట్లా మీకు అసలు మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంటే అక్కడ తెలుగు వాళ్ళందరం ఒక చోటకు వస్తామండి. వచ్చినప్పుడు కాకరాల గారు బాగా పరిచయం, అభిదయ రచయితల సంఘం మనకి వారు కూడా వచ్చేవారు. వారి మిస్సెస్ కూడా ఆంటీ అని పిలిచేవాళ్ళు. నాస్తికులు అంటారు కాకరాల గారు. నాస్తికులు అంటారు. తర్వాత మాలతీ చందూర్ గారు, రామలక్ష్మి గారు, అసలు మహామహులు అందరితో పరిచయాలు. డివి నరసరాజు గారు చాలా బాగా తెలుసు, జగ్గయ్య గారు. మేమందరం కూడా ఈ సభల్లో కలిసేవాళ్ళం. అంటే తెలుగు మీద చాలా ప్రేమ. ఉందండి, నేను చూసాను, చాలాసార్లు చూసాను. మేమందరం కూడా ప్రపంచ తెలుగు సమాఖ్యను పెట్టారు చూడండి, అది ఈయన పెట్టారు, మన యు విశ్వేశ్వరరావు గారు ఫస్ట్. ఆయన ఆద్యుడు అనమాట. యు విశ్వేశ్వరరావు గారితో చాలా మంచి పరిచయం ఉండేది. అంటే వాళ్ళందరూ కూడా, నేను చిన్నపిల్లని కాబట్టి ఇంకా కాలేజ్ కదా, చాలా బాగా వాళ్ళ పిల్లలాగా చూసుకునేవాళ్ళు నన్ను. నేను ఆరుద్ర గారితో పనిచేశానండి, ఆరుద్ర గారికి అసిస్టెంట్గా. జర్నలిజంలో రాకముందు ఆరుద్ర గారి దగ్గర, లేకపోతే జర్నలిజంలోకి రాకముందే నాకు వీళ్ళందరితో పరిచయాలు చాలా చిన్నప్పుడే జరిగాయి. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో నేను ఆర్టిస్ట్, తర్వాత అక్కడ బాగా టాక్స్ అవి ఇచ్చేదాన్ని.
అప్పుడు కూడా అక్కడికి చాలామంది జానకి గారు, ఎస్ జానకి గారు వీళ్ళందరూ కూడా చాలా, అదే చెప్తున్నాను నేను, మాకు ఉగాదికి చాలా పెద్దగా చేస్తారు అక్కడ. ఇదివరకు తెలుగు అకాడమీన ఒకటి ఉండేదండి మాకు, శాస్త్రి గారని ఒక ఆయన నిర్వహించేవారు. అప్పుడు ఎవ్రీ ఇయర్ ఉగాది పురస్కారాలు ఇస్తారనమాట. ఉగాది పురస్కారాలకి నేను చాలా చిన్న వయసులోనే ఎంపిక అయ్యాను. ఒకటి తర్వాత కవితలు చదువుతాం అక్కడ. ఆ కవిత చదివి మాకు మైలాపూర్లో అమరజీవి పొట్టిశ్రాముల హాల్ అని ఒకటి ఉందండి. తర్వాత మైలాపూర్లోనే ఇంకొక హాల్ ఉంది, శాస్త్రి హాల్ అని. వాణి మహల్ అవన్నీ కూడా ఎక్కువ సంగీత కచేరీలు అవి జరుగుతాయి. అది కాకుండా మీకు మ్యూజిక్ అకాడమీ ఒకటి ఉంది. ఇట్లా పెద్ద పెద్దవి జరిగినప్పుడు మ్యూజిక్ అకాడమీలో పెడతారు. పెడితే ఒకసారి నేను కవిత చదివితే ఎంత అప్లాజ్ అంటే అసలు మళ్ళీ వన్స్ మోర్ అని అందరూ గొడవ. నేను, సిరివెన్నెల గారు, తర్వాత మన వెన్నెలకంటి గారు, తర్వాత మన ఈయన భువనచంద్ర గారు, తర్వాత ఉపద్రష్ట సాయి గారు, ఇట్లా పెద్దలందరితో కలిపి నేను ఆ రోజు సభలో పాల్గొన్నా. వేటూరు గారితో అంత పర్సనల్గా నాకు అంత పరిచయం లేదు, కానీ మురారి గారు వీళ్ళందరూ, మీకు దేవి వరప్రసాద్ గారు అందరూ తెలుసండి. వీళ్ళు తెలుసు వాళ్ళు తెలియదని లేదు. ఇప్పుడు పేర్లు గుర్తు, వాళ్ళు పద్మనాభం గారితో కూడా పరిచయం ఉంది అప్పట్లో. తర్వాత 1980s తర్వాత ఇది వచ్చేసారు, ఆల్మోస్ట్ వచ్చేసారు. కానీ ఆ వాతావరణం ఉండేది అందులో. నేను తర్వాత ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి 93లో జాయిన్ అయ్యాను. నేను ఆంధ్రజ్యోతిలో స్టాఫ్ రిపోర్టర్గా, మొత్తం తమిళనాడు ఇన్ఛార్జ్గా జాయిన్ అయినప్పుడు సినిమా కూడా ఎప్పుడైనా రాసేదాన్ని. అప్పుడు మన పసుపులేటి రామారావు గారు, ఇప్పుడు నాగేంద్ర కుమారు, తర్వాత మిక్కిలినేని జగదీష్ బాబు ఎక్కువ వచ్చేవారు ఈనాడు నుంచి. అప్పుడు ఈనాడుకి ఆయన పనిచేసేవారు. అందులో చనిపోయారు ఆయన. సో ఇట్లా మీకు ఇంకా ఈయన చనిపోయారు చూడండి, అర్జున్ రాజు గారు, తర్వాత మోహన్ కుమార్ గారు. రాజు నేను జాయిన్ అయిన ఒక 2-3 నెలలకి ఆయన మెడ్రాస్ వదిలేసి వచ్చేసారు. అంతకుముందు అక్కడ చేశారు. వాళ్ళ అదేంటది వాళ్ళ సూపర్ హిట్ పెట్టారు. తర్వాత వీళ్ళు దాన్ని తీసేసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళు సడన్ గా షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళు పాటిబండ్ల విజయలక్ష్మి గారు పరిచయం ఉన్నారు బాగా. ఇప్పటికీ ఎప్పుడైనా పలకరిస్తాను అవన్నీ. సో అసలు మీకు మద్రాస్ అంటేనే మన తెలుగు వాళ్లే కాదు, అసలు ఆ వాతావరణమే వేరండి. ఆ సంస్కృతి సంప్రదాయాలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ లేదండి, తగ్గిపోయింది. ఇప్పుడు వెళ్తే మనకి అదే మెడ్రాస్ అనిపిస్తుంది. ఆ చామ్ పోయిందండి. అది అసలు మీకు మైలాపూర్ వెళ్తే మామీలు, తర్వాత మల్లెపూలు మనకి, తర్వాత మనకి డిసెంబర్ వస్తే మనకి ఒక సంగీత ఇది ఉంటుంది అక్కడ. 1 month కూడా త్యాగరాజ ఆరాధన జరుగుతాయి మనకి. అది కాకుండా మీకు బెసెంట్ నగర్లో కళాక్షేత్ర అని ఉంటుంది. ఆ కళాక్షేత్ర అంటే ఈ భరతనాట్యం నేర్పిస్తారు. రుక్మిణీదేవి అరుండేళ్ళని ఆవిడ ప్రారంభించారు దాన్ని. ఆవిడ ఇప్పుడు మీకు ఈ జ్యువెలరీలో కూడా మీకు యాంటిక్ జ్యువెలరీ వస్తుంది కదా, దాన్ని ఆవిడే ఎక్కువ ఇది చేసింది అనమాట. ఆవిడ వాళ్ళు కూడా నన్ను కళాక్షేత్రాల్లో కూడా నన్ను అడిగారు యాక్చువల్గా వాళ్ళకి తెలుగు టీచ్ చేయమని. ఎందుకంటే వాళ్ళకి ఈ జావళీలు అవన్నీ పాడతారు కదా, నేర్చుకుంటారు కదా. సో వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలుగు నేర్పించమని అడిగారు. కానీ అన్ఫార్చునేట్లీ నాకు టైం లేక నేను జర్నలిస్టు కానీ డబ్బింగ్ సినిమాలకి రాయటం చేయలేదు. ఎందుకని అంటే కొన్ని నేను సీరియల్స్కి వాటికి కథలు ఇచ్చాను కానీ నా పేరు ఎక్కడ రాలేదండి. నేను ఇప్పుడు మన బీకే ఈశ్వర్ గారితో కలిసి కొన్ని చేశాను నేను. అట్లాగా అంటే నాకు ఇప్పుడు అవకాశం చేసేవారు అప్పుడు. ఎస్, మేము మెడ్రాస్లో మేము ఇద్దరం కలిసి మా ఇంటికి వచ్చేవారు ఆయన. మేము కలిసి చాలా స్టోరీస్ కూడా రాసాము. అంటే నాకు ఎక్కువ నేను ఈ పాలిటిక్స్ దీని మీద ఈ పొలిటికల్ రైటింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్. సినిమా రాసేదాన్ని. అసలు ఆంధ్రజ్యోతి ఆఫీస్ అంటేనే సినిమా, సినిమా అంటేనే ఆంధ్రజ్యోతి ఆఫీస్. మ్యాగజైన్ ఉండేది. మన జగదీష్ ప్రసాద్ గారు వచ్చారంటే మొత్తం ప్రొడ్యూసర్స్ జ్యోతి ఫస్ట్ ఇస్తారు. అసలు విజయశాంతి గారు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారో మా వాళ్ళు. అసలు మీకు అసలు ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది ఆఫీసు. అసలు మెడ్రాస్ అంటేనే అప్పుడు మెడ్రాస్ అండి, అంతే. అదొక యుగం అంతే. అసలు డి రామానాయుడు గారు రావడం కావచ్చు, అంటే నేను మీకు ఇప్పుడు పేర్లు చెప్పలేను, అంత మందితోటి పరిచయాలు ఉండేవి. అంటే మనకి అవసరమే ఉంది. నేను పొలిటికల్ నరసింహం గారు ఎమ్మెల్యే నరసింహం గారు బాగా తెలుసు.
వాళ్ళందరూ సీనియర్స్ నాకంటే చాలా బీకేశ్వర్ గారు వీళ్ళందరూ చాలా సీనియర్స్. కానీ అందరితో పరిచయాలున్నా ఇప్పటికి కూడా అదే ఆప్యాయతతో పలకరిస్తారు. ఆరుద్ర గారి దగ్గరికి ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అసలు? అంటే నేను పిహెచ్డీలో జాయిన్ అయ్యానండి. నా పిహెచ్డీ వచ్చి నేను లింగ్విస్టిక్స్ అండ్ ఆంథ్రోపాలజీలో చేశాను. అంటే ద్రావిడ భాషల్లో నేను మొత్తం 24 ద్రావిడ భాషల్లో ఈ మన రిలేటివ్ టర్మ్స్ ఉంటాయి కదా, బంధుబోధక పదాలు అంటారు, వాటి మీద చేస్తూ ఊరికే వారిని ఒకసారి కలుద్దామని వెళ్తే ఆయన నన్ను చూసి వెంటనే ఇది చూసి రాయి అని అడిగారు. నన్ను చూడగానే ఎందుకో. సరే రాస్తే నాకు రేపటి నుంచి అసిస్టెంట్గా వస్తావా అని అడిగారు. దాని దేవుంది వస్తానన్నా. ఎందుకంటే ఆరుద్ర గారి రైటింగ్ అర్థం అవడం అంత ఈజీ కాదు. ఆయనకి ఒక రామలక్ష్మి గారికి అర్థమవుతుంది, తర్వాత ఆయనకి రోజు నాయుడు అని ఒక ఆయన ఉండేవారు, ఆ రోజు నాయుడుకి అర్థమవుతుంది. తర్వాత ఆయన అసిస్టెంట్గా నేను వెళ్ళాను. సో తర్వాత ఒకళ్ళిద్దరు చేశారు, నాకు అంత గుర్తులేదు, కానీ ఆయన దగ్గర పనిచేశాను నేను. రోజు హాఫ్ డే ఇక్కడ పనిచేసి నేను యూనివర్సిటీకి వెళ్ళేదాన్ని. అంటే అసిస్టెంట్గా అంటే ఏం చేసేవాళ్ళు మీరు? అంటే ఆయన రాస్తారు కదా, రాసింది మనం రీరైట్ చేయాలి. పాటలు కాదు, సమగ్రాంధ్ర సాహిత్యం ఆయన మళ్ళీ రివైజ్డ్ ఎడిషన్ రాశారు. అప్పుడు వీళ్ళతోటి సుందరయ్య విజ్ఞాన భవన్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఆయన మొత్తం లైబ్రరీ ఇచ్చేస్తే ఆయన పుస్తకాలన్నీ వాళ్ళు రీప్రింట్ చేసినప్పుడు ఆయన మళ్ళీ దాంట్లో యాడ్ చేయడము, మొత్తం రీకరెక్షన్ అంతా చేసి కొత్తగా ఎడిషన్స్ అవన్నీ చేశారు. ఆ పుస్తకాలు వచ్చాక అది బాగా లేదని మళ్ళీ రామలక్ష్మి గారు మొత్తం అంతా గవర్నమెంట్కి ఇచ్చారో ఏదో జరిగింది, అది ఆ గందరగోళం అంతా నాకు అంత గుర్తులేదనుకోండి. అప్పుడు రామలక్ష్మి గారు వాళ్ళ ఇంటికి రెగ్యులర్ వెళ్ళేదాన్ని. రోజు మధ్యాహ్నం భోజనం వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళతోటి ఆరుద్ర గారు నేను. ఎంతకాలం అది ట్రావెల్ ఇంచుమించు ఒక 2 ఏళ్ళు చేశాను నేను. చేశాక నాకు రిషి వ్యాలీలో ఉద్యోగం వచ్చింది. ప్లస్ నా పిహెచ్డీ సబ్మిట్ చేయాలని మానేశాను. రిషి వ్యాలీలో ఏం చేసేవాళ్ళు? టీచర్గా జాయిన్ అయ్యానండి. అంటే జర్నలిజంలో రాకముందు ఒక 1.5 year అక్కడ పనిచేశాక జర్నలిజానికి వచ్చా. ఇంకొకటి అండి, ఇప్పుడు ఆరుద్ర గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ సినిమా కవులంటేనే చాలా బలహీనతలు ఉంటాయి అంటారు. శ్రీశ్రీ గారు కానీ లేకపోతే ఆత్రేయ గారు కానీ, మరి వీళ్ళ గురించి తెలుసు కానీ ఆరుద్ర గారి గురించి మాకు తెలియదు. కంపేర్ చేసుకుంటే మీకు శ్రీశ్రీ గారిని లేకపోతే ఆత్రేయ గారితో పోలిస్తే ఆరుద్ర గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆరుద్ర గారికి ఒక అదృష్టం ఏంటంటేనండి, రామలక్ష్మి గారి భార్యగా దొరకడం. ఇప్పుడు ఆయన తాగేవారో లేదో నాకు తెలియదు, తాగే ఉంటారు, అందులో ఏమి సందేహం అక్కర్లే మనకి. కానీ ఆవిడ ఆర్థికంగా ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేవాళ్ళు. అసలు ఆయన రాయడం వరకే ఆయన పని, డబ్బు వసూలు చేయడం కానీ పిల్లల పెంపకం కానీ. అంటే పిల్లల్ని చాలా బాగా పెంచారు ఆవిడ 3 కూతుళ్ళు. ఆవిడకి 3 కూతుళ్ళని మంచిగా చదివించారు, మంచి సంబంధాలు ఇచ్చి పెళ్లి చేశారు. అలాగే వాళ్ళ అక్కయ్య గారు ఆవిడతోటి ఉండేవాళ్ళు, ఎప్పటి నుంచి ఉన్నారో నాకు తెలియదు. సొంత ఇల్లు లేదా అప్పటికి లేదు. సరస్వతి లక్ష్మి ఉండదని అంటూ ఉంటారు. అంటే ఆవిడ ఆ ఇల్లు అద్దిల్లే కానీ సొంత ఇల్లు కంటే ఎక్కువ ఉండేది ఆవిడకి. చిన్న ఇల్లే, ఇండివిజువల్ హౌస్. ఆ రేకుల షెడ్ ఇది కారు పెట్టేది మాత్రం వాళ్ళ లైబ్రరీ కింద మార్చేశారు. సో వాళ్ళ అక్కయ్య గారికి 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసింది ఈవిడే. కొడుకులు పెంచి పెద్ద చేశారు. ఒక కొడుకు ఢిల్లీలో ఉంటారు, ఇంకొక కొడుకు పెళ్లి చేసుకుని విడిగా ఉండేవాళ్ళు. సో కానీ ఒకటండి, మీరు గమనిస్తే కనుకైతే మాలతీ చందూర్ గారికి రామలక్ష్మి గారికి అక్కలే ఇంట్లో వంట చేసేవాళ్ళు. మాలతీ చందూర్ గారికి అంతే, శారదక్క అంటాం. ఆవిడ పేరు శారదక్క, ఈవిడ పేరు బాలక్క. ఈవిడే వంట చేసేవాళ్ళు, మేమందరం కూర్చొని కలిసి భోజనం చేసేవాళ్ళు. అంటే ఈ నవల రచన తప్పితే, నవల రచన ఇంకా ఆర్టికల్స్ రాయటం, వంటల మీద రాయటం, ఇది తప్పితే మాలతీ చంద్రు గారు ఇంకా వేరే ఏమైనా చేసేవాళ్ళ? ఇంకేం లేదండి, జాబ్ ఏం లేదు. ఆవిడ పెద్దగా చదువుకోలేదు. సొంత మావయ్య ఆయన చందూర్ గారు మాలి అని ఒక పత్రిక నడిపేవాళ్ళు. తర్వాత దాన్ని జగతి కింద మార్చారు కదా. ఆ జగతి ఆయన పోయాక ఒక ఎడిషనే తీసుకొచ్చారు ఆవిడ. తర్వాత ఇంకా ఆవిడ తీసుకురాలేదు, ఎందుకంటే ఆవిడకి చేత కాదని చెప్పేశారు. ఇంకొకటి అండి, చెన్నైలో ఉంటే సినిమా రంగం ఎంత ఫేమస్, ఈ డిటెక్టివ్ నవల్ రాసేవాళ్ళు అంటే అక్కడే ఉండేవాళ్ళు. అవునండి, మధుబాబు గారు, గిరిజశ్రీ భగవాన్ అని, కొమ్మూరి సాంబశివరావు గారు, ఇలా చాలా మంది ఉండేవాళ్ళు అక్కడ. ఈయన కూడా డిటెక్టివ్ కథలు రాశారు. ఆరుద్ర గారు కూడా పలకల వెండి గ్లాస్ ఏదో అట్లా కొన్ని ఉన్నాయి. ఈయనకి చెస్ కూడా వచ్చు. అది కాకుండా ఆయన బుక్ రాశారు, మ్యాజిక్ కూడా వచ్చు. ఆరుద్ర గారు నాకు నేర్పిస్తారు. మీకు ఇంకో ఫన్నీ చెప్పనా నేను, అంటే ఇది సినిమా గురించి వచ్చింది కాబట్టి అల్లు రామలింగయ్య గారు రెగ్యులర్గా ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వచ్చేవారు. వచ్చి నాతో కూర్చుని కబుర్లు చెప్పేవాళ్ళు. చెప్పి నీకు హోమియోపతి నేర్పిస్తానని దెబ్బలాడేవాళ్ళు. తెలుసా మీకు? నాకు అంత టైం ఉండేది కదండి, నేను పొలిటికల్ జర్నలిస్ట్ ప్లస్ అన్నీ చూసేదాన్ని, బిజినెస్ అవన్నీ కూడా. నాకు అవకాశం ఉన్నప్పుడు మాట్లాడేదాన్ని నేను. చాలా రోజులు వచ్చారండి,
అది చాలా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి నాకు ఒక్కొక్కళ్ళతోటిను. ఇందుకు మద్రాసు కేంద్ర బిందువు అయింది అప్పుడు ఈ నవల రచనలు కానీ లేకపోతే సినిమాలంటే ఇంట్రెస్టెడ్ అన్ని భాషల వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు అనుకోండి. కానీ నవల రచయితలందరూ అక్కడే ఉండేవాళ్ళు ఎందుకని? అంటే మీకు హైదరాబాద్ ఇంత డెవలప్ అవ్వలేదు సార్ అప్పుడు. హైదరాబాద్ అసలు మీకు ఎప్పుడు డెవలప్ అయింది? మీకు హైదరాబాద్లో మీరు 80sలో వస్తే ఇక్కడ మీకు ఇడ్లీ దొరికేది కాదు, మీకు తెలుసా? నా చిన్నప్పుడు మీకు ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మనకి ఎప్పుడు హైదరాబాద్ ఫుల్ డెవలప్ అయిందంటే ఐటీ ఇక్కడికి వచ్చాక. మనకి భూముల ధరలు ఎప్పుడు పెరిగాయండి? ఇప్పుడే కదా పెరిగాయి, ఐటీ వచ్చాకే పెరిగాయి. అంతకుముందు మీకు మెడ్రాస్ అంటే మీరు నమ్ముతారో లేదో, నెల్లూరు వాళ్ళు మెడ్రాస్కి వెళ్తారు. మా గోదావరి జిల్లాలో వాళ్ళు పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా బట్టలు కొనాలన్నా నగలు కొనాలన్నా నే పుట్టక ముందే మా తాతగారు అన్ని మెడ్రాస్ నుంచి తెచ్చేవాళ్ళట. అంటే మా ఇళ్లలో 7 గజాల చీరలు 9 గజాల చీరలు కడతారు కదా, పట్టు చీరలు అన్నీ ఇక్కడి నుంచే వచ్చేవి, మెడ్రాస్ నుంచే. నగలు కూడా మెడ్రాసే అలవాటు. అంటే చిన్నపట్నం అంటే అది ఇంకా ఒక క్రేజ్ అనమాట. అక్కడ బట్ట బాగుంటుంది, అక్కడ నగలు బాగుంటాయి, అదొక ఫ్యాషన్ అన్నమాట. చెన్నై వెళ్ళాలి. లేదు మీరు చెప్పినట్టుగా ఏ లండనో వెళ్ళిపోయేవాళ్ళు అప్పట్లో. అప్పుడు అమెరికా ఏమీ లేదు, లండనే వెళ్ళేవాళ్ళు. బారిస్టర్ చదువులు ఇవేం చదవాలన్నా కూడా, ఈవెన్ FRCS ఇట్లాంటివి చేయాలన్నా కూడా. కాబట్టి అది ఇంకొకటి అండి, ఇండస్ట్రీ ఎక్కడ ఉంటే సినిమా ఇండస్ట్రీ, కవులు రచయితలు అక్కడే ఉంటారు. రైటర్లు అందరూ అక్కడ ఉంటారు. కారణం కూడా అదే ఉండొచ్చు బహుశా. సినిమా అవకాశం రాకపోతే దీన్ని ఈ విధంగా భక్తిగా మార్చుకుని. ఎగ్జాక్ట్లీ. అలాగా ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, చాలా మందితో పరిచయాలు ఉండేవండి. బాగుండేది ఆ కల్చర్ కానీ ఆ ఇది కానీ. చాలా అసలు మనం అంటే ప్లెజెంట్గా ఉండేది. ఎవరి మధ్య ఒక స్పర్ధలు ఉండడం కానీ, నువ్వు బాగున్నావు నేను బాగులేనని కానీ ఇవేం తెలియదు సార్. అక్కడ ఇండస్ట్రీ ఉన్నంత కాలం మాత్రం తెలుగు వాళ్ళందరి మధ్యలో మనం ఒక చోట వచ్చాం కాబట్టి తెలుగు వాళ్ళందరూ ఒక ఐక్యత ఉండేదేమో. అసలు అలా ఏముండదు. అసలు మీకు మెడ్రాస్లో ఉంటే మనం తెలుగు వాళ్ళమా తమిళియన్స్ అసలు మీకు ఆ భావన ఉండేది కాదు. అసలు మనకు అటువంటి ఫీలింగే వచ్చేది కాదు. ఈ మధ్య నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆటో వాళ్ళతో మాట్లాడితే మీరు తెలుగు మాట్లాడకూడదు ఇక్కడ అంటున్నారు వాళ్ళు. అది ఎందుకంటారు? అలా ఒప్పుకోకూడదు అసలు. మాకు ఉండేది అది. తెలుగు వాళ్ళని చిన్న చూపు చదువుకునేటప్పుడు అవి ఉండేవండి. ఉన్నా కూడా ఇంకొకటండి, తెలుగు వాళ్ళకు ఉండే ఒక అప్పట్లో, ఇప్పుడంటే తెలుగు వాళ్ళం మనం శాసిస్తున్నాం అన్ని రంగాల్లో. అప్పుడేంటంటే తెలుగు వాళ్ళ సినిమాలంటే ఏముంది, 4 ఫైట్లు 4 డాన్సులు ఇవే, అలా ఒక చిన్న ముద్ర పడిపోయింది, చిన్న చూపు ఉండేది. ఎప్పటి వరకు ఉందంటారు? మీరు నమ్మరు. నేను 2006లో రడాన్లో జాయిన్ అయ్యాను, రాధికా గారి దగ్గర. జాయిన్ అయినప్పుడు ఐ యూస్ టు లిజన్. అది అక్కడ నువ్వు తెలుగు పొన్ను కాదు, నువ్వు తమిళ పొన్నే, నేను యాక్సెప్ట్ చేయను అనేది మా హెడ్. నువ్వు తమిళ అమ్మాయివే, మీ తెలుగు వాళ్ళకి. అలాంటి స్టేజ్ నుంచి మనం బాహుబలి వచ్చాక మనకు ఒక గుర్తింపు వచ్చాక నిజంగా నేను చాలా ఆనందపడ్డానండి. ఎందుకంటే కానీ వాళ్ళు మనం తీసుకుంటారు, మనకి జాబ్ ఇస్తారు, మనకి రెస్పెక్ట్ ఇస్తారు. కానీ తెలుగు వాళ్ళకంటే మేము ఎక్కువ అనే భావన అప్పట్లో ఉండేది. ఇప్పుడు అది నార్త్ వాళ్ళకి ఎక్కువైపోయింది, నార్త్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్కి ఎక్కువైంది అది. కానీ బాగుండేదండి ఏ రకంగా చూసుకున్న. రాధిక గారు షీఈ్ ఎ వెరీ నైస్ పర్సన్. తర్వాత రమ్యకృష్ణ గారితో నేను పనిచేశాను. అంటే పనిచేయటం అంటే మేము గేమ్ షోస్ చేస్తాం కదా, అప్పుడు రమ్యకృష్ణ గారు రాడాన్ తరఫున, తర్వాత లయాతో చేశాను నేను, ఊర్వశి గారితో. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు చేసిన వాళ్ళందరూ చాలా హంబుల్గా చాలా చక్కగా ఉండేవాళ్ళు. ఎవరు కూడా ఈగో చూపించుకోవటం కానీ అలాంటిది మనకు తెలియదు. చాలా బాగుండేదండి అసలు. మెడ్రాస్ అంటే మెడ్రాసే అంతే, ఇంకా దానికి మాటలు లేవు మనకి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మెడ్రాస్ వెళ్తే అది బాలగంగాధర్ తిలక్ గారు చెప్పినట్టుగా ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అంటాడు ఆయన. అట్లాగా ఏవి తల్లి నిన్నటి వెలుగులను అడగాలి మనం మెడ్రాస్లో. అవును, అమృతం కురిసిన రాత్రిలో ఆయన అంటారు చూడండి. ఆ బాధ అయితే మిగులుతోందండి. మీరు చెప్పినట్టుగా అసలు మెడ్రాస్ బీచ్కి వెళ్తే మెరీనా అసలు ఏంటండి, ఏదీ లేదు ఇప్పుడు, అంతా మెయింటెనెన్స్ లేదు, అంతా ఆక్యుపై చేసేసి. ఈవెన్ ఇలియట్స్ బీచ్ కూడా అలాగే ఉంది. అన్ని ఫ్లైఓవర్స్ వచ్చేసి ఆ బ్యూటీ అంతా పోయింది సార్. అంటే ఫ్లైఓవర్స్ రాకూడదని నేను అన్ను, కానీ ఎక్కువ ఫ్లైఓవర్స్ కట్టేసి అక్కర్లేని చోట్ల కూడా అనిపిస్తుంది నాకు. అందం అంతా పోయింది మెడ్రాస్ది. మీకు మా అక్క కొడుకు చిన్నప్పుడు ఒక స్కూల్లో చదువుకునేవాడు బెసెంట్ నగర్లో. అందులో వాళ్ళకి ఒక పాట, ఒక చిన్న నర్సరీ రైమ్ లాగా ఉండేది. అదేంటిది, మౌంట్ రోడ్ ఈజ్ బ్రాడ్, సైదాపేట్ ఈజ్ లాంగ్ అంటూ ఆ బ్రాడ్నెస్ ఇది. మీకు మెడ్రాస్ అంటే మీకు జీకే వేల్ ఫోటో స్టూడియో అదొకటి. తర్వాత టీ నగర్లో మనకి
ఏం కొనాలన్నా టీ నగరే, ఎస్పెషల్లీ పాండీ బజార్. అదొక క్రేజ్ అనమాట పాండీ బజార్ అంటే అప్పట్లో. ఎందుకు అట్లా అక్కడ అన్నీ మీకు తక్కువకి దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. అలాగే మూర్ మార్కెట్ అని ఉండేది, అది ఎంజీఆర్ఏ కాల్పించేశారు, రైల్వే వాళ్ళది అది పెట్టడానికని అంటారు. మూర్ మార్కెట్లో దొరకని వస్తువు ఉండేది కాదు. అట్లా మీకు కొన్ని మెమరీస్ అనమాట, ఫలానా చోట ఫలానాది అన్నట్టుగా. మనకి మైలాపూర్ వెళ్తే మీకు మంచి మల్లెపూలు, సంపెంగలు, పళ్ళు అట్లా. అంటే అదొక మైలాపూరు మీకు పాండీ బజార్లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు మీరు నల్లి, పెద్ద నల్లి అప్పట్లో చాలా ఫేమస్. అలాగే పాండీ బజార్లో ఒక నల్లి ఉండేది, మంచి మంచి చీరలు దొరికేవి, నల్లి సిల్క్స్. తర్వాత నెంబర్ 2 శివమొదలియార్ స్ట్రీట్, ఎవరు ఆరుద్ర గారు ఉండేది. ఇప్పుడు ఆ వీధికి వెళ్తే ఏమీ లేదు. ఆ ముందుకెళ్తే ఒక ఆయన, నాకు భానుమతి గారితో ఎట్లా అంటే పరిచయం, భానుమతి గారు అంటే మర్చిపోయాను అసలు భానుమతి గారి గురించి చెప్పుకోవాలి. నేను జ్యోతిలో పనిచేసేటప్పుడు ఒక తెలుగు అంటే హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేసేవారు, ఆయన పేరు మర్చిపోయానండి. ఆయన కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కొన్ని నెలలు ఆవిడ ప్రతి నెల నా చేత ఒక 5,000 ఆయనకి ఇప్పించేవారు. అట్లాగా నేనే ఆవిడ దగ్గరికి వెళ్ళి తీసుకుని, ఆవిడ అంటే కొన్ని గుప్తదానాలు అంటే చెప్తున్నా, ఆవిడ ఏది చెప్పుకోరు కదా, అట్లా చేసేదాన్ని. తర్వాత జయప్రద కూడా బాగా అప్పట్లో పరిచయం నాకు. జయప్రద గారు బాగా టచ్లో ఉండేది. మామూలుగా జ్యోతిలో ఉండగా ఆవిడ పరిచయం. అంటే వార్తలు రాస్తాం కదా, ఒకసారి దాసనారాయణరావు గారి కోపం కూడా వచ్చింది. నేను దాసనారాయణరావు గారి గురించి ఏదో వార్త రాశాను, రాస్తే ఆయన చాలా సీరియస్ అయిపోయారు. ఏంటి ఎవరు రాశారు ఇది, ఏమో ఇప్పుడు నాకు గుర్తులేదు. అప్పుడు పసుపులేటి రామారావు గారు వచ్చి సీరియస్ అయిపోయి ఏంటండి అలా రాసేసారు అని ఇబ్బంది. నేను నా వార్త రాస్తే నా తప్పే ఉందండి, వార్తగా రాశాను. అలాగే జయప్రద గారు ట్యాక్స్ కట్టలేదని ఒకసారి రాశాను, రాస్తే జగదీష్ ప్రసాద్ గారికి మరి వచ్చేస్తాయి కదా. కానీ ఒకటండి, జగదీష్ ప్రసాద్ గారు ఎప్పుడు సినిమా వాళ్ళకున్నా నా విషయంలో మాత్రం హీ నెవర్ క్వశ్చన్ మీ డైరెక్ట్లీ. ఆయన పిలిచి ఎప్పుడు కూడా చాలా మర్యాదగా, దుర్గా గారు ఇంక మీదట ఇలా ఏదైనా వస్తే ఒక్కసారి నాకు చెప్పి రాయండి, మీరు రాశాక ఒకసారి నన్ను అడగండి, అంత మర్యాదగా. నేనంటే చాలా రెస్పెక్ట్ సార్. అసలు ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అసలు ఆంధ్రజ్యోతిని? అది ఫ్యామిలీ ఇదండి, అంటే సపోర్ట్ లేదు వాళ్ళలో. వాళ్ళకి అసలు జ్యోతి నేను కూడా ట్రై చేశాను సార్. నేను జగదీష్ ప్రసాద్ గారు వచ్చారు, వేరే వాళ్ళ ద్వారా కొనిపించడానికి ట్రై చేశాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మెడ్రాస్ వచ్చారు, నేను నా ప్రయత్నాలు నేను చేశాను. పేకేటి శివరామ్ గారు వాళ్ళ అబ్బాయే మాకు మేనేజర్గా ఉండేవారు ఆంధ్రజ్యోతికి. ఇట్లా అంటే రంగా వాళ్ళ అన్నయ్య గారు కృష్ణమోహన్ అని, ఆయన మాకు మేనేజర్. అట్లా అదొక ఇంకోటి. చెన్నైకి రోడ్లకి అన్నిటికీ ఆ పేర్లు పెడతారు, ఎందుకంటే పలానా రోడ్డు ఇదని, అట్లా రోడ్లకి పేర్లు ఉంటాయండి. అయితే డిఎంకే వచ్చాక ఒకసారి కరుణానిధి వచ్చాక, నాకు ఇయర్ గుర్తులేదు, 96లోనా మరి ఎప్పుడు, ఆ చివర ఉండే అవి తీయించేశాడు ఆయన. అంటే కులం ట్యాగ్ ఉండద్దని. కానీ ఏమండి, ఎవడి కులం వాడికి ఎక్కడ ఉండకుండా పోయింది, మీరు రిజర్వేషన్స్ లేకుండా చేస్తున్నారు. ఆ పేర్లు మాత్రం అంటే ఇప్పుడు మీకు వాళ్ళ పేర్ల మీద వస్తుంది, ఆ ఏరియాలో ఉండే గొప్ప వాళ్ళ పేర్ల మీద వస్తాయి. అది బాగుంటుంది, కానీ చివర అది అడ్రస్ కనుక్కోవడం ఈజీగా ఉంటుంది కొద్దిగా పేర్లు ఉంటే. అసలు మీకు తెలుసా, మీకు హైదరాబాద్లో ఒకప్పుడు అడ్రస్ కనుక్కోవాలంటే అసలు అంతకంటా కష్టం ఇంకోటి లేదు. కానీ మెడ్రాస్లో మీరు ఒక అడ్రస్ పట్టుకుని సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు 33 క్రాస్ స్ట్రీట్, 133/4, 34th క్రాస్ స్ట్రీట్ అని అన్నారు అనుకోండి, ఆ పేరు ఆ మెడ్రాస్ ఎంత ఇది, యూ కెన్ గో డైరెక్ట్లీ. అసలు మీకు ఎక్కడ వెతుక్కోవడం అనే పని ఉండదు, అడ్రస్లు మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత కన్నదాసన్ గారు అక్కడే ఉండేవారు. ఇక్కడ ఈ ఆరుద్ర గారి ఇంటి నుంచి వెళ్తూ ఉంటే పనగల్ పార్క్ దగ్గర. శ్రీశ్రీ గారితో అప్పుడు పరిచయం లేదా మీకు? శ్రీశ్రీ గారు చనిపోయారు, 83లో పోయారు. నేను డిగ్రీలో జాయిన్ అయినప్పుడు ఆయన పోయారు. వెళ్ళి కలుద్దాం అనుకున్నాను, నేను నా ఫ్రెండ్, చాలా ఇష్టం మాకు, కానీ కుదరలేదు, ఎలా చేయరు కదా, అప్పుడు ఏదో హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత సరోజా శ్రీశ్రీ గారితో ఇటీవల కూడా మాట్లాడాను నేను ఒకసారి, ఒక 1 year బ్యాక్. ఎప్పుడు బుక్ కూడా రాశారు కదా శ్రీశ్రీ గారు, దీని అనంతం అని చెప్పి. కానీ ఆరుద్ర గారికి రామలక్ష్మి గారు వినోదంగా ఉండేవాళ్ళు కాబట్టి ఆరుద్ర గారు గైడ్ తప్పకుండా లైఫ్ సిస్టమేటిక్. అంతే, కరెక్ట్ అండి. బికాస్ ఆఫ్ హెర్ ఆయన అంటే ఒక చక్కటి జీవితాన్ని గడపగలిగారు. ఆవిడ ఆయన అబ్బాయి అని పిలిచేవారు, ఆయన అమ్మాయి అని పిలిచేవారు ఆవిడని, రామలక్ష్మి గారిని. వాళ్ళిద్దరు అలాగే పిలుచుకునేవాళ్ళు. సో ఆవిడ అబ్బాయి
ఇది రేపు రాసి ఇచ్చేయాలి అంటారు. ఆయన రాత్రి కూర్చొని రాసిస్తారు, లేకపోతే పొద్దున కూర్చొని రాసిస్తారు. కానీ రామకృష్ణ గారు ఎందుకు ఆ పని చేశారండి? గోరింటాకు రంగనాయకం గారి నవల ఇదేనా న్యాయం నవలని అది ఎందుకు చేశారో నాకు తెలియదు. తర్వాత నేను ఒకసారి అడిగాను కూడా, ఏదో అయిపోయిందో అలా చేసేసాము, ఆవిడ అలాగే మాట్లాడతారు, ఏదో అయిపోయిందో. అది పరుగు పోతుంది కదా, ముందు దాసరి గారు చేయించారు. ఏమండి మీరు నేను అనుకుంటే ఆవిడ అన్ని దులిపేసుకుంటారు, ఆవిడ ఏది పట్టించుకోరు. తర్వాత జి వరలక్ష్మి గారు పాటలు రాస్తే అవన్నీ రీరైట్ చేసి ఇచ్చాను నేను, మా అక్క. జి వరలక్ష్మి గారు చాలా క్లోజు. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అబ్బాయి బుజ్జాయి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కోడలు, వాళ్ళందరితో నాకు పరిచయం ఉండేది బాగా. అట్లా చాలామంది ఇప్పుడు మీరు అడుగుతుంటే పేర్లు వస్తాయి తప్ప ఇప్పుడు గుర్తుండదు. చాలా అసలు ఒక్కొక్కళ్ళతోటి సర్కిల్లో ఉన్నప్పుడు మీరు ఆ రైటింగ్ ఫీల్డ్ అంటే జర్నలిజంలోకి వచ్చారు కాబట్టి డివైడ్ అయిపోయినట్టున్నారు. అంటే ఇంకా అసలు ఇందులో పడిపోయి నాకు రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ అటు వెళ్ళలేకపోయి ఎందుకో తెలియదు నాకు. ఇప్పుడు కూడా నేను అసలు తమిళ్ వచ్చు, నాకు అన్నీ వచ్చు, నేను ట్రాన్స్లేట్ చేయగలను. ఐ కెన్ రీడ్ అండ్ రైట్ తమిళ్, ఐ కెన్ స్పీక్ గుడ్ తమిళ్ అండ్ ఆల్. కానీ అదంతే, అవకాశాలు మరి ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావండి. ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారు చూద్దాం అని అనుకున్నారా? వెళ్ళారా? లేదండి, ఇప్పుడు నాకు అట్లాంటి పిచ్చి లేదు. మళ్ళా నాకు ఫ్యాసినేషన్ అంటే నేను ఇంటర్మీడియట్లో ఉండగా ఒకసారి మా అత్తని అడిగాను నేను, ఒకసారి ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని కలుద్దామని. మా అత్త నాకు ఒకటే చెప్పింది, జీవితంలో ఎప్పుడు గొప్ప వాళ్ళని కలవాలని అనుకో. హైదరాబాద్ ఉండేవాళ్ళు కదా? ఎక్కడున్నారు? హైదరాబాద్లో నేను చదువుకున్నా ఇంటర్మీడియట్. అడిగితే నువ్వు ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళని దగ్గరగా చూడాలని అనుకోకు, వాళ్ళు కనిపించేదానికి ఇంట్లో వాళ్ళు ఉండేదానికి తేడా ఉంటుంది, నువ్వు ఎప్పుడు అలాంటి పిచ్చిలు పెట్టుకోకండి. అందుకని నాకు ఎప్పుడు ఎవరిని వెళ్ళి చూడాలి, కలవాలి అంటే మామూలుగా ఫ్రెండ్లీ వేలో వెళ్తాను తప్ప ఫలానా వాళ్ళని వెళ్ళి చూసేయాలి, కలవాలి అని ఎప్పుడు అనుకోలేదు నేను. అందుకని ఆ ఫ్యాసినేషన్ నాకు రాలేదు. చెన్నైలో ఇంకా మీరు కలిసిన సినిమా వాళ్ళు హీరోలు ఎవరెవరు ఉన్నారండి? హీరోలు శోభన్ బాబు గారిని కలిసానండి. శోభన్ బాబు గారితో నేను హైదరాబాద్లోనే కలిసాను. ఏ సందర్భంలో అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూడండి, చదలవాడి సోదరులు ఉండేవాళ్ళు కదా, తిరుపతిరావు గారు వాళ్ళు నన్ను యాక్చువల్గా వాళ్ళు మొత్తం దానికి మేనేజర్గా అడిగారు నన్ను. కానీ నాకు సినిమా ఇంట్రెస్ట్ అప్పుడు లేదండి. ఆ సందర్భంలో నేను శోభన్ బాబు గారి షూటింగ్ జరుగుతుంటే ఆయన కలవటం జరిగింది. చాలా బాగా మాట్లాడారు ఆయన. తర్వాత నేను కృష్ణ గారిని ఒకసారి కలిశాను, విజయ నిర్మల్ గారిని ఒకసారి కలిశాను. అంటే అది జర్నలిజంలో వృత్తిలో భాగంగా కలిసారా లేకపోతే ఏమన్నా? వృత్తిలో భాగంగా కలిశాను, ఇంటర్వ్యూస్ చేశాను, చాలా మందిని చేశాను అప్పట్లో, నాకు ఇప్పుడు గుర్తులేదు. కానీ ఎక్కువ రైటర్స్ వీళ్ళతో ఎక్కువ టచ్ ఎక్కువ ఉండేది నాకు హీరో హీరోయిన్స్ని కలవాలని పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. రజనీకాంత్ గారు అంటే అది ఎట్లా వచ్చిందంటే, రజనీకాంత్ గారితో నేను జ్యోతిలో ఉండగా ఆయన ప్రెస్ మీట్స్ పెడితే నేను వెళ్ళేదాన్ని, పిలిచేవాళ్ళు. అప్పుడు పొలిటికల్గా కూడా ఆయన వస్తారనుకున్నాం కదా, నేను చాలా ఆర్టికల్స్ రాశాను అప్పట్లో రజనీకాంత్ గారి ఏమంటారు రాజకీయ అరంగేట్రం గురించి. ఆ సందర్భంలో ఆయన ప్రెస్ మీట్ పెడితే నన్ను పిలిచేవాళ్ళు. అట్లా నాకు ఎట్లా ఆయన అంటే అలవాటయ్యారంటే, అప్పుడు మోహన్ బాబు గారు చాలా ఫ్రెండ్ కదా, అప్పుడు ఇంత ఫోన్స్ ఇవంతా లేవు. సో ఆయనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే నాకు ఫోన్ చేసేవారు. రజనీకాంత్ గారు ఫోన్ చేసి డైరెక్ట్ నాతో మాట్లాడేవారు. ఒకసారి అట్లా ఫోన్ చేసినప్పుడు ఏమైందంటే, వాళ్ళకి నేను ఆంధ్రజ్యోతి అని తెలియదు, నేను ఈనాడు అనుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా మేనేజర్ ఎవరు, సత్యనారాయణ, అప్పట్లో సత్యనారాయణ ఉండేవారు. ఆయన ఈనాడు రిపోర్టర్ని పిలిపించారు. పిలిపిస్తే ఈవిడ కాదు, నేను అడిగింది ఇంకొక అమ్మాయి అంటే, అప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టకుండా నేను వచ్చే వరకు ఆగి ఆ తర్వాత ప్రెస్ మీట్ నడిపారు. తర్వాత ఒకసారి నాకు ఆయనకి ఒక చిన్న గొడవ, అంటే గొడవ కాదు, నాకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పారు. చెప్తే నేను మా ఎడిటర్కి మెసేజ్ పెట్టేశా, సార్ నాకు 11ంటికి రజనీకాంత్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అంటే. అందరూ అలర్ట్ అయిపోయారు. రజనీకాంత్ గారి ఇంటర్వ్యూ ఆ టైంలో అంటే పెద్ద విషయం కదా. నేను 11కి వెళ్ళానండి, వెళ్తే నాకు ఇవ్వలే ఇంటర్వ్యూ. నేను బయట నిల్చుని వెయిట్ చేసి చాలా హర్ట్ అయ్యాను. నేను హర్ట్ అయ్యాక నేను ఇంకా మెసేజ్ వినండి, తెలియదు నాకు. తర్వాత మళ్ళీ నేను రజనీకాంత్ గారిని ఒకసారి కలిశాను. అప్పుడు ఏమైంది, రజనీకాంత్ గారు కేరళలో ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చారు. ఆయన ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు కాదు అసలు, మీకు అది తెలుసు కదా. అందులో అసలు ఆ రాజకీయ విషయాలు వచ్చినప్పుడు ఏమైందంటే, అసలు ఈయన ట్రావెల్ చేసేటప్పుడు ఒకసారి హిందూ వాళ్ళు, తర్వాత ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇద్దరు వాళ్ళ రిపోర్టర్స్ని టికెట్లు కొని ఆయనతో పాటు ఫ్లైట్లో పంపించారు ఆయనతో మాట్లాడటానికి. పంపిస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ బీయింగ్ ఏ లేడీ, ఆవిడ కూర్చోగలిగారు ఆయన పక్కనే.
ఆయన తాగుతూనే సమాధానాలు చెప్పారు అప్పుడు, అది మీకు అందరికీ వైరల్ అయింది. కానీ ఆయన ఏం పెద్ద ఇంటర్వ్యూస్ అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు, అందుకని ఆ రీజన్ తోటి ఇవ్వలేదో ఏమో నాకు తెలియదు. నేను చాలా హర్ట్ అయ్యాక ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ కేరళలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చాక నేను ఆయన పర్టికులర్గా వెళ్ళి కలిసి, సార్ నాకు ఎందుకు ఇవ్వలేదు, మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చారు కదా ఎవరికి ఇవ్వనన్నారన్న. ఏదో ఇవ్వాల్సి వచ్చిందమ్మా, అదేదో ఇంగ్లీష్ పేపర్ వదిలేసాయి అన్నాడు ఆయన. అట్లా ఆయనతో నాకు ఫోన్ చేస్తే తమిళ్లో మాట్లాడేవాళ్ళు, తెలుగులో మాట్లాడేవాళ్ళు ఆయన గుర్తులేదు సార్, తమిళ ఇంగ్లీష్ అని. కొంచెం తెలుగు మాట్లాడతారు ఆయన, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. అంటే మోహన్ బాబు సంబంధించిన సమాచారం కోసం ఎప్పుడైనా ఏదైనా ఆంధ్రాకి సంబంధించి పాలిటిక్స్ గురించి కావాలన్నా అప్పుడు కొన్నిసార్లు ఫోన్ చేసేవారు. ఓకే. మీ నాన్నగారు జనరల్గా సినిమా వాళ్ళంటే బాగా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్. అయ్యో నేను 4వ క్లాస్లో ఉండగా ఈయన ఎవరు, విజయవాహిని స్టూడియోస్ చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు, నేను 4th క్లాస్లో కలిసేవాళ్ళని. మా నాన్నగారు తీసుకెళ్ళి మాకు పరిచయం, మా నాన్నగారికి తెలుసు వాళ్ళు, పైగా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ అయి చేసి దాంట్లో నుంచి అట్లా సినిమా ఫీల్డ్కి వచ్చారు వాళ్ళు. మా నాన్నగారికి చాలా మందితో కనెక్షన్ ఉండదు, అంటే ఈ సీపోర్ట్స్ కూడా ఉన్నాయి కదా. సో మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేశారు. విజయవాహినికి వెళ్ళాం మేము లోపలికి. ఫస్ట్ నేను అట్లా వెళ్ళా. తర్వాత కమలాకర్ కామేశ్వరరావు గారు అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. తర్వాత బిఎన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. అసలు మా ఇంట్లో కథలు వచ్చేవి అప్పుడు, మీకు పుస్తకాలు గుర్తుందా, ఇది శ్రీకృష్ణార్జున యుద్ధం, తర్వాత ఇట్లా కొన్ని పుస్తకాల రూపంలో సినిమా పుస్తకాలు కూడా వచ్చాయండి. సినిమా మొత్తం ఒక పుస్తకంగా అట్లా కొన్ని పుస్తకాలు మా ఇంట్లో ఉండేవి. ఆ పుస్తకాలన్నీ మాకు ఎన్నో ట్రాన్స్ఫర్స్ సార్. ఈ ట్రాన్స్ఫర్స్లో ఏమయ్యాయో తెలీదు, చాలా మంచి పుస్తకాలు కోల్పోయాం. మా ఫాదర్కి రాయడం అలవాటు ఉంది, సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో అలాగ ఈ సినిమా వాళ్ళని కొంతమందిని అట్లా పరిచయం చేశారు మా నాన్నగారు. తర్వాత నాగభూషణం గారి అన్న కూతురు తమ్ముడు కూతురు నా క్లాస్మేట్. అట్లా అంటే నేను ఇప్పుడు కరెక్ట్గా మీకు చెప్పలేను కానీ బోల్డ్ మంది సార్ అసలు పరిచయాలు. నేను ఫలానా వాళ్ళని ఇప్పుడు గుర్తు తెచ్చుకుని చెప్పాలి మీకు అంతే. ఎందుకంటే ఆ టైం నుంచి మైగ్రేట్ అయిపోయారు కదా, 30 ఏళ్ళు అయిపోయింది కదా. అంటే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ 20-25 ఏళ్ళు అయిపోయింది కదా. 80s లోనే ఇప్పుడు నాగేశ్వరరావు గారు అయితే అంతకు ముందే వచ్చేసారు ఇక్కడికి, రామారావు గారు తర్వాత వచ్చారు, రాజకీయాలకు వచ్చిన ఆయన ఇక్కడే ఉండిపోయారు. పద్మ గారితో కూడా పరిచయం ఉండే, దాసరి నారాయణరావు గారి మిస్సెస్తో కూడా కొద్దిగా. ఇంకొకటి అండి, దాసరి గారి గురించి చాలా విమర్శలు ఉన్నాయి. ఆయనకి అసలు రైటింగ్ టాలెంట్ లేదు, పాలగం పద్మరాజు గారే ఆయనకి గోస్ట్ మొత్తం ఆలిన అని ఒక మాట ఉండేది. మీరు ఏమంటారు? ఉండొచ్చండి, ఎందుకంటే పద్మరాజు గారి అమ్మాయి నాకు ఫ్రెండ్, తను నాకంటే సీనియర్ కానీ బాగా క్లోజ్ ఫ్రెండే నాకు. తను దాసరి నారాయణరావు గారి దగ్గర పనిచేసింది అమ్మాయి. వాళ్ళ నాన్నగారు చనిపోయాక తను వర్క్ చేసింది. వర్క్ చేసినప్పుడు నన్ను కూడా అడిగింది రమ్మని, ఎందుకంటే నాకు కూడా రైటింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ ఆయన దగ్గర పెట్టుకుంటారు, పెట్టుకుని కావాల్సినట్టుగా రాయించుకుంటారు అనే ఉండొచ్చు. ఎందుకంటే పద్మరాజు గారికి శాలరీ బేస్డ్ మీద ఆయన పెట్టుకున్నారని అమ్మాయే చెప్పేది నాకు. మా నాన్నగారు రాసేవాళ్ళు అని అప్పట్లో చెప్పేది. అందులో నిజాలు మరి అందరికీ తెలవాలి, మనకు తెలియదు. కానీ దాసరి గారి దగ్గర ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే టాలెంట్ని ఆయన వాడుకోనివ్వండి, కానీ దాన్ని అందరికీ ఉపయోగపడేలా చేశారని నేను అనుకుంటాను. ఎంతో మందికి ఆయన లైఫ్ ఇచ్చారు కదండి. ఇవాళ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందిగా ఇండస్ట్రీ. దాసరి గారు లేకపోవటం అనేది ఒక పెద్ద లోటే నన్ను అడిగితే. అది ఇంకా ఇలా మీరు చెప్పినట్టుగా ఇలా మాట్లాడుతుంటే మనకు వస్తాయి అన్ని. ఆత్రేయ గారిని ఎప్పుడు కలిసే అవకాశం రాలేదా? ఆత్రేయ గారిని నేను కలవలేదు సార్, కానీ మురారి గారి ద్వారా ఆత్రేయ గారి పుస్తకాలన్నీ వచ్చినప్పుడు. మురారి గారి గురించి మాట్లాడాల్సి వస్తే ముక్కుసూటి మనిషి అంటారు చాలా వరకు, చాలా మంది సినిమా ఇండస్ట్రీలో. ఆయన దగ్గర పనిచేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఒక పర్టికులర్గా ఉంటారు. అవునవును, అంటే ఆయన టేస్ట్లు ప్రత్యేకంగా ఉంటాయండి. ఆయన కోపిస్ట్ కాదు కానీ ఆయన హీఈస్ వెరీ పర్టికులర్ నాకు తెలిసి. అంటే చాలా పాటలు చేయించుకునే విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతారు చాలా. ఆయన అసలు అందుకే ఆత్రేయ గారు ఎంత ఏడిపించినా ఆయన చేత రాయించుకునేవాళ్ళు, ఎందుకంటే అందుకే మనసు కవి ఆయన. అందుకే ఆయన మీద ఈయన మనసు పడ్డారేమో అనుకుంటాను నేను. చాలా పెద్ద హిట్. అంటే ఈయనలో కూడా ఆ సాహిత్య పిపాస మీకు కనిపిస్తుంది మురారి గారు. అవును, కనిపిస్తుంది చాలా. మురారి గారు ఒక పుస్తకం రాశారు కదా, నవ్విపోదురుగాకలో ఫస్ట్ బుక్ లో మీకు అన్ని నిజాలు రాశాడు ఆయన, అందరి గురించి, అంటే డైరెక్టర్స్ గురించి. మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయన ఎవరి గురించి రాశారో, మన పేర్లు చెప్పక్కర్లా.
నేను కూడా ఆయన చనిపోవడానికి ముందు కూడా ఆయన ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేశాను, నాతో మాట్లాడారు. అప్పుడు ఏంటంటే నా ఫోన్లో ఆటో రికార్డింగ్ ఉండేది. మీరు చెన్నై వస్తారండి, మేము ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నాను, కానీ నెల రోజుల్లోనే చనిపోయారు, సడన్ గా చనిపోయారు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. కానీ ఆయన 6 సినిమాలు 7 సినిమాలు చేసినా కానీ పాటలన్నీ కూడా సార్ అదే వాసి కంటే రాసి ముఖ్యం అంటాం చూడండి. ఆయన సినిమాలన్నీ రాసి కంటే వాసి ముఖ్యం అంటా ఉంటారు. రాయిని ఆడది చేసిన రాముడివా త్రిశూలం సినిమా అనుకుంటా, ఎంత బాగుంటుందో. ఆ సినిమాల పాటలన్నీ కూడా బాగుంటాయి. అలాగే జానకి రాముడి పాటలు, గోరింటాకు సినిమాల పాటలు, అసలు గోరింటాకు ఇంకా అద్భుతం. అంటే మనం దేంతో దేన్ని పోల్చలేం. తర్వాత రాధిక గారి చెల్లెలు నిరోష మా ఆఫీస్ బిల్డింగ్ లోనే ఉండేది. ఆవిడ సాయంకాలం వచ్చి మాతో కబుర్లు చెప్పేది ఆఫీస్లో ఉంటే. ఇంకా శ్రీదేవి గారి చెల్లెలు అది ఎదురుగుండానే ఉండేది, విజయరాఘవ రోడ్లోనే. తర్వాత ఆంధ్ర క్లబ్తో చాలా అనుబంధం ఉంది నాకు. తర్వాత ఆంధ్ర క్లబ్ కొత్త బిల్డింగ్ కట్టినప్పుడు పునాదులకి నా చేత కూడా శంకుస్థాపన చేయించారు అప్పట్లో. అట్లా చాలా మెమరీస్ ఉన్నాయండి. తర్వాత థియోసాఫికల్ సొసైటీ మెడ్రాస్లో అడయార్లో ఉంటుంది. థియోసాఫికల్ సొసైటీలో నేను రెగ్యులర్ మెంబర్ని. తర్వాత వసంత విహార్ అని జిడి కృష్ణమూర్తి గారిది, అక్కడికి రెగ్యులర్ వెళ్ళేదాన్ని నేను. అట్లా చాలా సభలతోటి చాలామంది అంటే మహామహులతోటి నాకు అనుబంధం ఉండేది. చాలా బాగుండేదండి. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. 20 సంవత్సరాలు ఉన్నా నేనంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ఏమనాలి సభతోటి నాకు అనుబంధం ఉంది. అంటే ఈ సాహితీ సమావేశాలతోటి ఆ సంస్థలతోటి నాకు అనుబంధం ఎక్కువ. పొట్టి శ్రీరాములు సంస్థ కానీ మిగతావన్నీ కూడా చాలా ఉండేవి మాకు. మేము చదువుకునేటప్పుడు మేమే తెలుగు విద్యార్థి సాహితీ సమితి అని పెట్టి మేము వాళ్ళకి అంటే రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పిల్లలకి పోటీలన్నీ పెట్టి మేము వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం, తర్వాత స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళం. ఒక పిల్లలవే కలిసి అంటే స్టూడెంట్స్వే కలిసి దాన్ని స్థాపించి దానికి మాకు రమణయ్య రాజా గారని మీరు పేరు వినుంటారు, రాజాలక్ష్మి ఫౌండేషన్ ఆయన, తర్వాత ఇంకొక ఆయన ఎవరు, ఇంకా చాలామంది పెద్దలు మాకు వెనకాల ఉండేవాళ్ళు మా సంస్థకి. వాళ్ళంతా ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇప్పించేదానికి దానికి. అప్పట్లో చాలా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళండి, అందరూ చనిపోయారు ఇప్పుడు ఆల్మోస్ట్. అసలు ఆ వైభవం వేరు. ఆ వైభవం గాసిప్స్ ఎక్కువ రాసేవాళ్ళు ఉండేవాళ్ళండి. ఉండేవాళ్ళు సార్. జ్వాల అదేంటది ఒక కాగడా శర్మ గారిని నేను చూశాను సార్. నాకు పరిచయం లేదు వారితోటి, వారిని చూశాను నేను. ఇంకా చాలా మందిని చూశాను. అప్పుడు వాళ్ళందరినీ చూస్తే మనకేం తెలియదు కదా, వింతగా ఉండేది చిన్నవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్ బదులు అప్పుడు పత్రికల్లో ఎల్లో జర్నలిజం అనేవాళ్ళు గాసిప్స్ మీద బతికే పత్రికలు ఉండేవి. ఎగ్జాక్ట్లీ. అసలు మీకు పాండి బజారు, ఆ పనగల్ పార్కు, ఆ ఏరియాలే మీకు మహా ఆనందం. అయ్యో ఎప్పుడు అక్కడ ఇప్పుడు వెళ్ళినా కూడా ఒకసారి ఒక కారు పెట్టుకుని నేను మొత్తం తిరుగుతా. కానీ నాగయ్య గారి విగ్రహం ఉంది అంటారు, నాకు కనపడలేదండి మొన్న వెళ్ళినప్పుడు. అంటే మరి అని తీసేసారేమో, తీసి ఎక్కడైనా పెట్టారో తెలియదు. తర్వాత చాలా అసలు ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్తే మనకి విఏకే రంగారావు గారితో చాలా మంచి అనుబంధం ఉంది నాకు. ఇప్పటికి కూడా వారితో టచ్ లో ఉంటాను. ఎందుకంటే నేను మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి గురించి రాశాను. కుదరదండి ఇప్పుడు, ఎందుకంటే వారికి వినిపించదు, అందుకని. లేదా వారితో నాకు ఎలా అనుబంధం అంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిది నేను ఒక వ్యాసం రాసా. సో ఆయనకు చాలా నచ్చింది అది. అప్పటి నుంచి అంటే మామూలుగా స్టూడెంట్ గా తెలుసు, ఆ వ్యాసం తర్వాత అనుబంధం ఎక్కువ. మల్లాది గారి మాట వచ్చింది కాబట్టి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కూడా ఒక గోస్ట్ రైటర్ సముద్రాల గారికి అంటారు. ఉండొచ్చండి, మనకు తెలియదు. ఎందుకంటే సముద్రాల గారికి ఆయన గోస్ట్ అని అంటారు, అది కరెక్ట్ మీరు చెప్పింది. కానీ సముద్రాల గారు మరి రాశారు. మల్లాది గారి ఏమంటారు విద్వత్ ముందు మనం ఏమీ చెప్పలేము. ఆయన రాసిన పుస్తకాలు చదివి ఎందుకు గోస్ట్ గా మారాల్సి వస్తుంది? టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక మారతారా? లేకపోతే అవకాశాలు రాకపోవడం ఒకటి సార్, డబ్బులు ఇవ్వరు కొంతమంది రాయించుకుని. సో అవసరాలు ఉంటాయి కదండి దానికి. అప్పట్లో ఇంత రేట్లు ఇంత ఇవ్వడం ఎక్కడుంది సార్? డబ్బు లేదు కదా, చాలా మీక్ పేమెంట్స్ కదా, చాలా మినిమంలో మినిమం ఇచ్చేవాళ్ళు. దానికే వీళ్ళు ఇంత విద్వత్ ఉండి ఇలా రాసేవాళ్ళంటే ఇప్పుడు ఏమీ లేకుండా చూడండి ఎట్లా గొప్పలు చెప్పుకుంటారు. అసలు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు గురించి చెప్పాలంటే ఆరుద్ర గారు ఒకసారి అడిగారట, మీకు ఎన్ని ఏమంటారు భాషలు వచ్చంటే విసనకర్ర ఉందట ఆయన చేతిలో, ఇగో ఈ విసనకర్ర మీద రాయి అన్నారట. అట్లా రాస్తే ఈ మొత్తం అయిపోయి మళ్ళీ అది తిప్పాక అది కూడా అయిపోయిందిట. అన్ని భాషలు వచ్చేట ఆయనకి. గుమ్మడి గారితో పరిచయం ఉండేది అప్పట్లో. ఇంకా చాలా మంది ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటే గుర్తుకొస్తున్నారు. జగ్గయ్య గారు కూడా ఈ లైబ్రరీ ఉండటమే కాకుండా ఆయనకు జాతకాలను బాగా నమ్మేవాళ్ళు అంటారు. అది నాకు వ్యక్తిగతంగా ఆ విషయం మాత్రం తెలియదు. ఎందుకంటే ఆయన సినిమా తీశారు కదా, ఇప్పుడు చెన్నై అనగానే తమిళనాడులో నాడీ ఆస్ట్రాలజీ బాగా ఫేమస్. ఆయనతో పదండి ముందుగా ఒక సినిమా తీసాడు ఆయన.
ఒక నాడీ ఆస్ట్రాలను సంప్రదించాయంట. ఇచ్చినప్పుడు నువ్వు తీసే సినిమా ద్వారా పరిచయం అయ్యే కృష్ణ అనే వ్యక్తి పెద్ద స్టార్ అవుతాడని చెప్పి ఎవరో నాడీ ఆస్ట్రాలజీ చెప్పాడంట. ఆయన ఏమన్నాడంటే వాళ్ళ బ్రదర్ పేరు కూడా కృష్ణ అంట. అందుకని చెప్పేసి ఆ సినిమాలో వాళ్ళ బ్రదర్ని కూడా క్యారెక్టర్ ఇచ్చాయంట. ఘట్టమనేని శివరామకృష్ణ ఏమో చిన్న పాత్రకి ఏదో ఇచ్చారట ఆ పదండి ముందుకని సినిమాలో. చివరికి వాళ్ళ బ్రదర్ ఏమో హీరో స్టార్ అవ్వలేదు, చిన్న పాత్ర ఉన్న ఘట్టమనేని శివరామకృష్ణ ఏమో సూపర్ స్టార్ కృష్ణగా మారిపోయారు. ఇది నాకు మధుసూదన్ గారు చెప్పారు, మధుసూదన్ గారు చెప్పారు ఆ సందర్భంలో. ఇది నేను నమ్మేవాడిని కాదు, జగ్గయ్య గారు బాగా నమ్మేవాళ్ళు అంటూ చెప్పారు. అంటే యాదృచ్ఛికంగా కూడా జరగచ్చు కదా, తెలియదు. జాతకాలు బాగా నమ్మి ఉండొచ్చు. మాకేంటంటే సాహిత్యపరంగా బాగా గోష్ఠీలు జరిగేవి మాకు. తర్వాత మేము అంటే సాహిత్యం అది మేము చదువుకున్నాం కాబట్టి ఆయనకు కూడా చాలా ఇష్టం మాతోటి. మేము భాష బాగా మాట్లాడతాము, ఎందుకంటే భాష మీద మద్రాసులో మా అందరికీ కూడా ఒక అభిమానం అండి. తర్వాత ఉచ్చారణ విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళని చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఏంటంటే జగ్గయ్య గారు మొత్తుకునేవాళ్ళు, ఎవరన్నా సరిగా మాట్లాడు, ఏంటమ్మా వీళ్ళందరికీ ఒత్తులో డబ్బాలో వేసి ఇచ్చేయాలి అనేవారు. అంతలాగా భాష మీద మాత్రం అంటే మీకు ఆకాశవాణిలో కానీ దూరదర్శన్లో కానీ మేము మాట్లాడితే మేము అంటే ఏదైనా ఒక టాక్ ఇవ్వాలన్నా కూడా ఉచ్చారణ ప్రతిదీ చాలా స్పష్టంగా ఉండేది అప్పుడు. అంటే దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. మీ నాన్నగారు సొంత ఊరు ఎవరండి అసలు? మాది తణుకండి, మా నాన్నగారిది. మా అమ్మగారిది అమలాపురం. కానీ ఉద్యోగరీత్యా అంటే మా నాన్నగారు పుట్టడం ఖండవల్లిలో పుట్టారట. మా తాతగారు హిందీ పండిట్గా చేసేవారు. మా నాన్నగారు వడ్లమాన సోమశేఖరం గారని. ఆయన ఏంటంటే చాలా గాంధేయవాదిలాగా ఆయన ఉండేదే ఒక మట్టి ఇంట్లో ఉండేవాళ్ళు. తర్వాత ముళ్ళపూడి తిమ్మరాజు గారి పేరు విన్నారు కదా, ఆంధ్ర షుగర్స్. ముళ్ళపూడి తిమ్మరాజు గారు మా తాతగారు బెస్ట్ ఫ్రెండ్స్. రోజు సాయంకాలం మా తాతగారి దగ్గరికి వచ్చి ఆయనతో కబుర్లు చెప్పి సలహాలు కూడా తీసుకునేవారు. ఆ తర్వాత మా తాతగారి గొప్పతనం ఏంటంటే అప్పుడు ఎక్కువ వితంతువులు ఉండేవాళ్ళు. తర్వాత అంటే ఆడపిల్లలు చదువుకోకపోయినా వాళ్ళ చేత హిందీ పరీక్షలు కట్టించి వాళ్ళకి పియూసీనో అంటే అప్పుడు 10th ఏదో పియూసీ అనేవాళ్ళు అనుకుంటా, ఎస్ఎస్సి అవి కట్టించి మీరు హిందీ పరీక్షలు పాస్ అవ్వండి, తర్వాత టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోమనేవాళ్ళ. ఈయన వాళ్ళకి ట్యూషన్స్ ఫ్రీగా చెప్పి వాళ్ళ చేత పరీక్షలు కట్టించి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీరు అంటే భర్త పోతారు కదా, మీరు మీ అన్నయ్యలకో లేకపోతే వదినలకో మీ అమ్మా నాన్నలకో మీరు పని వాళ్ళు కాకూడదు, పని మనుషులు కాకూడదని వాళ్ళకి చదువు చెప్పేవాళ్ళ, వాళ్ళని చదువుకోమని ప్రోత్సహించేవాళ్ళ. ప్లస్ మా తాతగారికి కొన్ని ఛాందసాలు అవంతా ఏమీ లేవండి, దేవుళ్ళని నమ్మడాలు ఇవన్నీ మా నాన్నగారికి లేదు. మా మామగారు లేకపోతే ఆయన ఎప్పుడు పూజలు చేయగా నేను చూడలేదు మా తాతగారు. మా నాన్నగారు కూడా మా అమ్మ చేసుకునేది, కానీ మా అమ్మగారు కూడా తన వారికి ఎవరిని ఇబ్బంది పెట్టలా. మా నాన్నగారు ఎప్పుడు ఇది చెయ్యి అది చెయ్యి ఎప్పుడు చెప్పలే. ఆయన చాలా బ్రాడ్ అవుట్లుక్ అండి. మీరు నేను నమ్ముతానండి కొంతవరకు, అలాగని నాకు మూఢనమ్మకం కాదు, కానీ నాకు కొన్ని సంఘటనల వల్ల కొన్ని నమ్ముతాను అంతవరకు. అలాగని నేను ఇప్పుడు మంచి రోజు కాదు ఇవాళ అదేం లేదు, ఇప్పుడు ఈ పని చేయాలనుకుంటే చేసేస్తా, కానీ పూజలు చేస్తా, రోజు దీపం పెడతా. కొంతవరకు నాకు నమ్మకం ఉంది, 100% లేదు, అలాగని మూఢత్వం లేదు. ఇప్పుడు నేను ఇది చెయ్యాలి, జాతకాలు నేను చెప్తాను సార్, జాతకాలు నమ్ముతాను. నాకంటే నాకు ఇంట్యూషన్ పనిచేస్తుంది బాగా, నాకంటే ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్. అంటే దాన్ని కూడా మనం ఒక సైన్స్ లాగానే చూడాలంటాను నేను. మన మూఢత్వంతో దాన్ని నమ్మేసి ఇగో ఇప్పుడు ఈ అడుగు వేయకూడదు ఈ అడుగు అలా కాదు నాకు. ఎందుకంటే నాకు చెప్పిన వాళ్ళు కూడా, నాకు దొరికిన వాళ్ళు కూడా అంటే ఇంట్యూషన్ చెప్పాలంటే ఉపాసన బలం కానీ మెడిటేషన్ కానీ చేయాలంటారు. ఏమో నాకు తెలియదు, నేను అవేం చెయ్యను, కానీ నాకు కొన్ని జరుగుతాయి అట్లా. నేను అనుకుంటే, కానీ వాళ్ళకి ఎవరికి చెప్పను నేను వెళ్ళి. కానీ నా జీవితంలో అలా చాలా సంఘటనలు జరిగాయి చిన్నప్పటి నుంచి కూడా. కానీ నేను ఎవరికి వెళ్ళి నీకు ఇలా అవుతుందని చెప్పలా, కానీ అవి అయ్యాయి. చెప్పండి. ఒకటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని నేను అనుకున్నా, నాకు అనిపించింది, కానీ నేను వెళ్ళి చెప్పలే. ఆయన 1994 ఆయన ఎప్పుడు 95లో అయ్యారు కదా. ఆ ఉగాది అప్పుడు, ఉగాదికి ముందు రోజు ఉగాది తర్వాత రోజు మేము కలిసాము. కలిసినప్పుడు ఆయన అలా వెళ్తుంటే ఆయన ఇలా చూస్తే వెంటనే నాకు టక్కు నేను అవుతారు ముఖ్యమంత్రి అనుకున్నా, విదిన్ నో టైం. అంతే, అది ఏప్రిల్ కదా, ఆగస్టులో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అట్లా చాలా జరిగాయి. అట్లా ఇప్పుడు నేను చెప్పలేను, గుర్తుపెట్టుకోను. నేను డైరెక్ట్గా కలిసారు బాబు గారిని బోల్డ్ సార్లు అండి. బాబు గారితో చాలా నాకు నేను అప్పుడు రిపోర్టర్గా ఉన్నప్పుడే మెడ్రాస్ వస్తే ప్రెస్ మీట్స్ పెట్టించేదాన్ని. బాబు గారు నన్ను ఇలాగా మెడ్రాస్ వచ్చి మీకు ఏం కావాలి అని అడిగితే నాకేం వద్దు సార్, నో థ్యాంక్స్ అని కూడా చెప్పాను నేను ఆయనకి. ఆయన ఒక ముఖ్యమంత్రి వచ్చి నన్ను అడిగారు, ఇలా మీ ఇద్దరమే
కానీ నాకు ఏది ఆశించి చేయం కదండి, కానీ ఆయన అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది నాకు. ఎన్టీ రామారావు గారిని కలిసే అవకాశం కానీ చూసే అవకాశం కలిసానండి. అదే ఆయన కలిసినప్పుడే లక్ష్మీపార్వతి ఇంటర్వ్యూ చేసింది నేను. అట్లాగా అది చేసినప్పుడు అంటే ఆ రోజు మాకు ప్రెస్ మీట్ జరిగింది మెడ్రాస్లో. జరిగినప్పుడు నేను ఆంధ్రజ్యోతి తరఫున వెళ్ళాను. నాకు కొద్దిగా లేట్గా వచ్చింది ఇన్ఫర్మేషన్. నేను వేరే ప్రెస్ మీట్కి వెళ్ళానో ఏదో జరిగింది ఆ రోజు. రాగానే మీకు ఇట్లా ప్రెస్ మీట్ ఉందని ఫోన్ వచ్చిందంటే గబుక్కుని వెళ్ళాను అనమాట. వెళ్తే అప్పుడు కొద్దిగా స్టార్ట్ అయింది అప్పుడే. సరే ఆ రోజు ప్రెస్ మీట్ అయిపోయింది. అయిపోయాక నేను ఎన్టీ రామారావు గారిని స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోవాలని గబగబా వెళ్తున్నా. వెళ్తుంటే ఎన్టీ రామారావు గారు, లక్ష్మీపార్వతి గారు, చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి గారు ఇలా వరుసగా వెళ్తున్నారు. వెళ్తుంటే దగ్గుబాటి గారు నన్ను ఆపారు. అంటే నేను ప్రశ్నలు చాలా వేశాను ఆ రోజు. అందుకని ఆపి ఆర్ యూ ఫ్రమ్ విచ్ ప్రెస్ అన్నారు. నేను అన్నాను నేను ఆంధ్రజ్యోతి నుంచి అండి, ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్, స్టాఫ్ కరస్పాండెంట్ అని చెప్పా. కెన్ ఐ హ్యావ్ యువర్ కార్డ్ అని తీసుకుని, ఓ యువర్ ఏ డాక్టరేట్ అన్నాడు ఆయన. యువర్ ఏ డాక్టర్ అన్నాడు. అంటే నేను అన్నాను ఐఎమ్ ఏ డాక్టరేట్ సార్, నాట్ ఏ డాక్టర్ అన్నా. అంటే కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఇలా వెనక్కి తిరిగి చూశారండి. చూస్తే ఆ స్ప్లిట్ మూమెంట్లో నాకు హీ విల్ బికమ్ దిస్ చీఫ్ మినిస్టర్ విద్ ఇన్ నో టైమ్ అనిపించింది. దట్ వాజ్ ద డే అనమాట. సో ఆ తర్వాత నేను వెళ్ళి ఎన్టీ రామారావు గారిని అడిగాను నేను, సార్ నాకు మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే మేమెందుకు వారిని చెయ్యండి అన్నారు లక్ష్మీపార్వతిని చూపించి. అంటే లక్ష్మీపార్వతి గారు అన్నారు మీరు ఏ టైంకి అడిగినా వస్తారా అన్నారు. తప్పకుండా వస్తానండి, మీరు ఇంటర్వ్యూ ఇస్తానంటే అప్పటికి వారిని అడిగా ఎన్టీ రామారావు గారిని మీరు కూడా ఇవ్వండి సార్ అని. అంటే లేదండి వారినే చెయ్యండి అన్నారు. సో ఆవిడ మర్నాడు పొద్దున్న 6ంటికి రమ్మంది. వెళ్ళాను నేను ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళాను, ఇంటర్వ్యూ చేశాను. మెడ్రాస్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో చేశాను. చేసి లాస్ట్ ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటే అక్కడే ఉంటారు, వస్తే అక్కడ ఉంటారు. అంటే ఆయన అప్పుడు చీఫ్ మినిస్టర్ కదా, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన అక్కడ ఉన్నారు. ఉంటే నేను వెళ్ళాను పొద్దున్న. వెళ్ళాక ఇంటర్వ్యూ అయిపోయిందండి, అంటే ఇంకా అవుతోంది. లాస్ట్లో బాలకృష్ణ గారు అమ్మగారు నమస్కారం అని వచ్చారు. అక్కడితో నా ఇంటర్వ్యూ ఆగిపోయింది. ఆ ఇంటర్వ్యూ చాలా సెన్సేషన్ అయింది. ఎందుకంటే లక్ష్మీపార్వతి గారు అన్నారు నేనే ఎన్టీఆర్ని ముఖ్యమంత్రిని చేశాను అని స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. ఇస్తే అది మర్నాడు పేపర్లో రాలేదు నా ఇంటర్వ్యూ. అప్పుడు జగదీష్ ప్రసాద్ గారు మెడ్రాస్ వచ్చి ఉన్నారు. నాకు చాలా యాక్సెస్ ఆయనతో, ఏంటి సార్ నా ఇంటర్వ్యూ రాలేదు, నిన్న నన్నగా నేను ఇచ్చాను అని చెప్పా. అదేంటది ఎందుకు రాలేదని ఆయన ఎడిటర్కి ఫోన్ చేశారు, ఐ వెంకట్రావు గారు. చేస్తే ఐ వెంకట్రావు గారు నాకు ఒక 5-6 సార్లు ఫోన్ చేశారండి. అమ్మా ఏంటి నిజంగా ఆవిడ చెప్పారా మనం వేసేస్తే గొడవలు అయిపోతాయని. ఐ సెడ్ ఎస్ సార్, నాకు అప్పుడు చిన్న టేప్ రికార్డర్ ఉండేది, నేను కొనుక్కున్నాను. నేను నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్, మీకు ఏం టెన్షన్ లేదు వేసేయండి అన్న. అది వచ్చేసాక 3 రోజులు అసెంబ్లీలో గందరగోళం అయిపోయింది. ఎవరి దుర్గా ఆవిడ చెప్తే మాత్రం ఈవిడ ఎందుకు రాస్తుంది అని గొడవలు అయిపోతే జగదీష్ ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోండి, దిస్ ఈజ్ ద రైట్ టైం అంటే నేను రాలేదండి. ఆయన బతిమాలితే రాలేదు నేను. నాకేంటో మెడ్రాస్ పిచ్చి అప్పుడు. నేను తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చారంటే సత్యసాయి ప్రసాద్ గారి మూలంగా నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. నా పెళ్ళి అవ్వడం, హైదరాబాద్ రావడం అన్నీ అంటే ఉదయంలో ఉన్నా అప్పుడు. అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ చెప్తున్నా మీకు, ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో. అప్పుడు వచ్చుంటే బాగుండేది. అప్పుడు రాధాకృష్ణ వీళ్ళందరూ నా కలీగ్సే. తను ఇక్కడ చేసేవాడు, నేను అక్కడ చేసేదాన్ని. అప్పుడు చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు పత్రికలో పనిచేస్తూ వాళ్ళు ఆ పత్రిక యజమాని అవడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. అది చిత్రం అండి. దాన్ని ఎలా అనుకోవాలి, అది మనం అదృష్టం అనుకోవాలా లేకపోతే మన అది దాన్ని డిఫైన్ చేయలేం సార్. అంటే అదృష్టం జరగదు కదా అట్లా, అసలు అది అసలు ఏ రకంగానూ మనం చెప్పలేం, దాన్ని డిఫైన్ చేయలేం అంతే. ఇది అని అనలేం మనం, అది ఆయనే చెప్పాలి, రాధాకృష్ణే చెప్పాలి. ఎలా సాధ్యమైంది అనేది కూడా. నేను తర్వాత జగదీష్ ప్రసాద్ గారిని ఒక్కసారి అడిగాను కానీ ఆయన చెప్పలేకపోయారు. అంటే నేను ఇంక డీప్గా వెళ్ళలేదు. చాలా అసలు మెడ్రాస్ అంటేనే ఒక మధురం అండి, అవి చెప్పలేము అసలు. తమిళ వాళ్ళతో నాకు చాలా మంచి సత్సంబంధాలు ఉండేవి, తమిళ ఇండస్ట్రీతో కూడా కొద్ది మందితో అప్పట్లో. ఇప్పుడు ఎవరు ఏంటి అంటే నాకేం గుర్తు కూడా లేవు. అంటే కాలగమనంలో అన్నీ వదిలేస్తాం కదా. అంటే ఈ జర్నలిజంలో మీరు రావాల్సిన గుర్తింపు మీకు వచ్చింది అనుకుంటున్నారా, రాలేదనుకుంటున్నారా? గుర్తింపు కోసం ఇప్పుడు పనిచేయలేదు సార్. నాకు బిగినింగ్లోనే మంచి గుర్తింపు వచ్చేసింది. నాకు ఏస్ రిపోర్టర్గా నేను విదిన్ నో టైం నేను తెచ్చుకున్నాను. అంటే అప్పుడు చెప్పాక ఉదాహరణగా రాధాకృష్ణ గారిని తీసుకుంటే రిపోర్టర్గా ఉన్న రాధాకృష్ణ చైర్మన్ గారు అయ్యారు. నేను ఇన్నాళ్ళు చెన్నైలో పనిచేశాను, లేదా ఇన్నాళ్ళు ఉదయంలో పనిచేశాను, నా పొజిషన్ ఇది అని చెప్పుకోవాలంటే మనకి
ఇప్పుడు ఒక్కోసారి వాళ్ళు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. నేను అలా అనుకోను సార్. ఏంటంటే నేను ఎప్పుడూ కూడా ఏది ఆశించి చేయలే. ఇప్పుడు నాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. మీరు నమ్ముతారా, జయలలిత రైట్ హ్యాండ్ శశికళ కాదు, అప్పట్లో ఒక మినిస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ రైట్ హ్యాండ్ దగ్గర ఉండే అతను నాకు బతిమాలాడు నన్ను, అమ్మ నువ్వు ఒక కాలేజ్ పెట్టు, నీకు నేను స్థలం ఇప్పిస్తాను, నీకు అన్నీ హెల్ప్ చేస్తానంటే ఐ సెడ్ నో. బికాజ్ నాకేంటంటే నాకు ఎవరి దగ్గర ఏది తీసుకోకూడదు, మా నాన్నగారు అట్లా చెప్పారు. కానీ చెన్నైలో ఇండస్ట్రీ అప్పట్లో మీడియా తక్కువ ఉండేది. అవును, రకరకాల గిఫ్ట్లు, రకరకాల క్యాష్ ప్రైజ్. అవును, నేను అన్ని తీసుకెళ్ళి ఆఫీస్లో ఇచ్చేసేదాన్ని. ఏదైనా ప్యాకెట్లు మాకు బిజినెస్ ప్రెస్ మీట్స్కి వెళ్ళేదాన్ని, తెచ్చి వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అక్కడ. నేను ఎప్పుడు తీసుకునేదాన్ని కాదు. నేను అసలు ఎప్పుడు ఎవరి దగ్గర నేను తీసుకోలేదని గర్వంగా చెప్పగలనండి. డబ్బు కానీ నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా ఆయన ఎవరు అసలు. అందుకనే నేను ఇలా ఉన్నా. ఇప్పుడు ఒకటండి, మనిషి ఎదగాలంటే ఎదగచ్చు. నాకేంటంటే కొన్ని ఫ్యామిలీ బైండింగ్స్ కూడా ఉన్నాయి. నేను కరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, నాకు ఫ్యామిలీయా జాబా అనుకున్నప్పుడు నేను ఫ్యామిలీకి మౌల్డ్ అవ్వాల్సి వచ్చేది. అట్లా నా కెరీర్ కూడా కొద్దిగా నాశనం అయింది ఒక రకంగా. కానీ గుర్తింపు అంటే నా పేరు నాకు గుర్తింపు సార్, అంతవరకే నేను అనుకుంటా. మీరు చెప్పినట్టు పొజిషన్స్ అంటారా, పొజిషన్స్ నాకు రాలేదని నాకేమి చింత లేదు. ఎందుకంటే వాట్ ఐ హ్యావ్ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో నన్ను పిలిచే ఇచ్చారు, నాకు ఆ సంతృప్తి చాలు. నాకు ఇప్పటికి కూడా నేను మెడ్రాస్ వెళ్తే నాకు అదే గుర్తింపు ఉంది. నాతో ఎవరు మాట్లాడినా 30 ఏళ్ల తర్వాత మాట్లాడినా అదే టోను, అదే రెస్పెక్ట్ ఈ రోజుకి. పర్సనల్ విషయానికి వచ్చేసరికి మీ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అండి అరేంజ్ మ్యారేజ్, ఆ విషయాలు చెప్పండి. లవ్ మ్యారేజే సార్. లవ్ మ్యారేజ్ ఎట్లా, ఎక్కడ? అది ఇక్కడే హైదరాబాద్లోనే సార్. మాకు అంటే రిలేషనే, తను అనుకోకుండా కలుసుకున్నాము. హీ లైక్ మీ, అతను అడిగారు, అట్లా మా చుట్టమే, నాకు బావ వరుస అవుతారు. సో అట్లా మ్యారేజ్ అయింది. కానీ తను చార్ట్ అకౌంటెంట్ అండి, తన పేరు కార్తీక్ అండి. కానీ నాకేమి ఇష్యూస్ లేవు సార్. అంటే ఇష్యూస్ ఇన్ ద సెన్స్ అతనితో నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇది నా ప్రొఫెషన్ వేరు, తన ప్రొఫెషన్ వేరు కదా. మేము ఫస్ట్లోనే ఒకటే అనుకున్నాం, ఎవరి ప్రొఫెషన్లో ఎవరు తలదూర్చకూడదని. అందుకని నేను రాత్రిపూట శివరంజనికి పనిచేసేదాన్ని. నేను అర్ధరాత్రి పేపర్ పత్రిక వచ్చేది. బట్ ఒకటండి, తోటకూర రఘు గారు పనిచేసినప్పుడు, తోటకూర నేనే సత్యసాయి ప్రసాద్ గారి దగ్గర ఆయన తీసుకున్నాకే. నేను బాబురావుని పెట్టానండి అప్పుడు, నేనే సజెస్ట్ చేసింది. సో ఆ టైంలో అంటే ఎలా కాదు, నేను ఎంత అర్ధరాత్రి అయినా ఎవరైనా తలుపు కొట్టినా ఎవరు ఏంటి, పెళ్ళైన దగ్గర నుంచి ఇంతవరకు అసలు మా మధ్య అలాంటి క్వశ్చన్స్ ఉండవు. ఎవరు ఫోన్ చేశారు ఏంటి అని కానీ, ఫోన్ చూడడం కానీ, అంటే మేము ప్రొఫెషన్గా ఎవరు డిస్టర్బ్ చేసుకోం. నేను ఇప్పుడు ఊరు వెళ్ళాలంటే వెళ్తా, అంతవరకు చెప్తా, అంతవరకే. ఆ రకంగా అంటే పర్మిషన్ కోసం చూడరు, ఎవరి కోసం చూడం. ఇండివిజువాలిటీ ఎవరిది వాళ్ళదే. ఆ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. పిల్లలు ఎంతమంది మీకు? ఒకతే పాప సార్. పాప పేరు జిత్య. ఏం చేస్తున్నారు పాప? డిగ్రీ 2nd ఇయర్. నాకు లేట్గా పుట్టింది, పెళ్ళైన 7 ఏళ్ళకి పుట్టింది. ఇప్పుడు పాపకి మ్యారేజ్ చేయాలి, ఇంకా 2-3 ఏళ్ళ తర్వాత. పాపకి అంబిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అసలు? ఏం చెప్పలేను సార్. తను MCA అంటుంది, ఇప్పుడు తను BCom చేస్తోంది. తన ఇష్టం సార్, మేమేమి ఒత్తిడేం లేదు. తనకి నచ్చితే చదువుతుంది, లేదు జాబ్ అంటే జాబు, కాదు ఐ వాంట్ టు టేక్ బ్రేక్ అంటే బ్రేకు. ఇంకో 2 ఏళ్ళు పోయాక పెళ్లి గురించి ఆలోచించటం. 2-3 ఏళ్ళు తనకి ఇష్టమైతే అది కూడా ఎవరినంటే వాళ్ళని. ఒకటండి, సినిమా రివ్యూల విషయం వచ్చింది ఈ మధ్యకాలంలో. నిర్మాతలు కూడా చాలా ఫైర్ అవుతున్నారు. రివ్యూలు ఆపేద్దామని ఛాంబర్ వాళ్ళు కూడా సినిమా రిలీజ్ అయిన వారం దాకా రివ్యూలు రాయకూడదని ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నారు. అంటే రివ్యూల ప్రభావం సినిమా సక్సెస్ మీద ఉంటుందా? ఉంటుంది సార్, కొన్నిసార్లు తప్పకుండా ఉంటుంది. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు పూర్వం రివ్యూస్ వేరు, ఇప్పుడు రివ్యూస్ వేరు. ఇంకొకటి, ఇప్పుడు రివ్యూస్లో కూడా మీకు ఇప్పుడు మనకి పార్టీల్లో లాగానే ఇక్కడ కూడా విడిపోవటం అనేది ఒకటి జరిగింది. గతంలో అలా లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలాగో ఈ రివ్యూస్ కూడా మనం అలాగే తీసుకోవాలి. అంటే ఎవరి ధోరణిని బట్టి వాళ్ళు రాసేస్తున్నారు. ఇప్పుడు మీరు నాకు ఇష్టం అనుకోండి, మీ సినిమా ఎలా ఉన్నా నేను బాగుందంట కదా. అదొకటి. మనకి సోషల్ మీడియా పెరిగిపోయాక యూ కెనాట్ రెస్ట్రిక్ట్. ఇప్పుడు యూట్యూబ్ మీద ఎటువంటి నియంత్రణ లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పెర్సెప్షన్స్ తోటి వాళ్ళు రాసేస్తారు, వాళ్ళు చెప్పేస్తారు. అది దాని ప్రభావం సినిమా మీద చూపిస్తుంది. ఇంకొకటి, ఇటీవల కాలంలో ఒకళ్ళిద్దరు సీనియర్స్ వాళ్ళు క్యాజువల్గా మాట్లాడినా అది నెగిటివ్ అయిపోయింది. సో అందుకని అంటే ఇప్పుడు పూర్వం మీరు ఇదే విధంగా మాట్లాడితే సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరు పెద్ద పట్టించుకోవాలా. ఇప్పుడు ప్రతిదాన్ని మనం ఒక భూతద్దంలో చూడడం అలవాటైపోయింది. మీరు ఒక మాట అన్నారు అనుకోండి, ఏంటి హేమసుందర్ గారు ఎందుకు ఇలా అన్నారు, దీని వెనకాల ఏముంది, ఎవరున్నారు, అదేదో పెద్ద డిటెక్టివ్ లాగా నేను దాని గురించి థింక్ చేయటం.
సో దీని ఇప్పుడు సినిమాని బాగోపోతే బాగోలేదని చెప్పడం తప్పు కాదు సార్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలకి సోషల్ మీడియా వచ్చాక రివ్యూస్ చూసుకుని సినిమాకి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. దానివల్ల మరి ప్రజల వైపే ఉండాలి కదా, జర్నలిస్ట్ అనేవాడు రివ్యూలు రాసే వ్యక్తి ప్రేక్షకుల వైపు ఉండాలా నిర్మాత వైపు ఉండాలా అనేది ఒక ఇది ఉంటుంది. మీడియోక్రేట్గా ఉండాలండి, కానీ అలా ఉండట్లేదు. ఇప్పుడు సైడ్స్ తీసేసుకుంటున్నారు, ఎయిదర్ దిస్ ఆర్ దట్, అంతే. అలా కాదు నేను అనేది, మంచి చెడు విశ్లేషణ అనేది ఎప్పుడు కూడా అవసరం దేనికైనా కూడా. ఆ మంచి చెడు విశ్లేషణలో ఇప్పుడు కొన్నిసార్లు కులం ప్రభావం చూపిస్తుంది, కొన్నిసార్లు మతం ప్రభావం చూపిస్తుంది, కొన్నిసార్లు వ్యక్తిగత కారణాలకు ప్రభావం చూపిస్తున్నాయి. మీరు చెప్పినట్టు కొన్నిసార్లు మనకి హీరోలు హీరోయిన్స్ మనకి ఏది నచ్చితే అది, అంటే ఓవరాల్గా ఒకే పెర్సెప్షన్తో మనం చూడడం అనేది పోయింది సార్. ఈ దృష్టికోణం మారాక, సోషల్ మీడియా వచ్చాక, అందులో సినిమాలు కూడా మీరు చెప్పినట్టుగా గతంలో సినిమా తీయటం వేరు, ఇప్పుడు సినిమా తీయటం వేరు. ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి మీరు సినిమా తీస్తున్నారు, తీసాక నిర్మాత అన్నవాడు నష్టపోతున్నాడు. ఇప్పుడు మీరు హీరోకి కూడా ఇంత రెమ్యూనరేషన్ ఎప్పుడైనా ఉందా సార్? ఇప్పుడు హీరో అనేవాడు హీరోగా ఉండేవాడు ఒకప్పుడు, నిర్మాతదే పై చేయి ఉండేది, డైరెక్టర్ ఏం చేయాలో చెప్పేవాడు. ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు మొత్తం నిర్మాత డైరెక్టర్ హీరో పోయి హీరో డైరెక్టర్ నిర్మాతకు వచ్చింది. అంటే వాట్ ఎవర్ హీరో సేస్ దీస్ పీపుల్ హ్యాస్ టు ఫాలో. ఈ రివర్స్ ఎప్పుడైతే అయిందో దీని ప్రభావం నిర్మాత మీదే పడుతుంది బరువు అంతా. కానీ కెప్టెన్ దర్శకుడు అని చెప్పి దాసరి గారు అనేవాళ్ళు ఇప్పటికే కొంతమంది థియేటర్లో కెప్టెన్ గానే ఉంటున్నారు, రాజమౌళి లాంటి వాళ్ళు కొంతమంది. అవును, ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు డిక్టేట్ చేసినా వింటారు జనాలు, ఈవెన్ హీరోలు కూడా వింటారు. అదే మీరు ఒక డైరెక్టర్ అనుకుందాం, మీ మాట వింటారా? మీరు ఒక పెద్ద హీరోతో మీరు సినిమా చేయగలరా? ఒకప్పుడు అలా లేదుగా. ఒకప్పుడు పెద్ద హీరోనా చిన్న హీరోనా లేదు, రామారావు గారైనా ఒకటే, నాగేశ్వరరావు గారైనా ఒకటే, కృష్ణ గారైనా ఒకటే, శోభన్ బాబు గారైనా ఒకటే. డైరెక్టర్ విల్ సే దే హ్యావ్ టు లిజన్, నిర్మాతది అప్పర్ హ్యాండ్ ఉండేది. ఇప్పుడు అది లేదు కదా సార్. కాబట్టి తీయడానికి భయపడుతున్నారు. ఎవరు ముందుకు వస్తున్నారు సార్? ఒకప్పుడు సినిమాలు అంటే కృష్ణా జిల్లా నుంచో లేకపోతే గోదావరి జిల్లాల నుంచి డబ్బులు మూటలు పట్టుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడైనా ఎందుకు వస్తున్నారు? ఎందుకులే మనకి ఐటీలో పెట్టుకుందాం, లేకపోతే షేర్స్లో పెట్టుకుందాం, లేకపోతే ఓ ఇల్లు కొందాం, లేకపోతే ఒక గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద ఫ్లాట్ కొందాం, ఒక ఫామ్ హౌస్ పెట్టుకుందాం, లేకపోతే ఒక 4 ఎకరాలు కొనుక్కుందాం అనుకుంటున్నారు తప్ప రిస్క్ చేయటానికి భయపడుతున్నారు. కాబట్టి అంటే నేను అనేది రివ్యూస్ ఒక 4-5 రోజులు దాటి పెడితే మంచిదే సార్. అట్లీస్ట్ ఆ ఫస్ట్ 3-4 రోజులు సినిమా చూస్తారు, అంటే ఇండస్ట్రీ బాగుంటుందని కోణంలో మీరు చెప్తున్నారు. అంతవరకే. ఇప్పుడు నేను అనేది మనం రాయడం తప్పు, చెప్పడం తప్ప నేను అన్నాం, చెప్పే విధానంలో మార్పు రావాలంట. జర్నలిజాన్ని సోషల్ మీడియా చంపేసింది అనుకుంటున్నారా మీరు? అంటే చంపటం బతకటం ఉండదండి. ఇప్పుడు మనం అందరం కూడా పేపర్ ఉన్నప్పుడు పేపర్ చాలా మనం డిపెండ్ అయ్యాం. పేపర్ అయ్యాక ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక పేపర్ చచ్చిపోతుంది అనుకున్నారు, చచ్చిపోలేదు. మీరు టీవీ వార్తలు చూస్తున్నారు, పేపర్ చేతిలో పట్టుకుని చదువుతున్నారు. అలాగే సోషల్ మీడియా కొంతకాలం హవా ఉంటుంది, దేనిదైనా కొద్ది కాలమే సార్. అంటే సోషల్ మీడియాలో వచ్చే అంశాలని నమ్మశక్యంగా ఉండలేదు, ఎంత కూర్చుని వండేస్తున్నారు అంటున్నారు. కూర్చుని వండేయడమే కాదు, మనం పెట్టే థంబ్నెయిల్కి లోపల కంటెంట్కి సంబంధం ఉండట్లేదు కాబట్టి ప్రజలు తిట్టుకుంటున్నారు. కానీ మీరు ఇంకొకటి గమనించండి, ప్రజలు కూడా దాన్ని ఇష్టపడుతున్నారు ఒక రకంగా. అంటే నెగిటివ్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇప్పుడు యాటిట్యూడ్లో మార్పు వచ్చిందా, లేకపోతే వీళ్ళు చెప్పే విధానం వాళ్ళకి నచ్చిందా మనకు తెలియదు, కానీ ప్రజలు చూసే దృష్టికోణం మారిందండి గతంలో కంటే. ఇప్పుడు గతంలో మన వార్తను వార్తగా చూసేవాళ్ళం, ఇప్పుడు వార్తను వార్తగా ఎవడు చదవడు. దాన్ని మీరు కాస్త మసాలాలు జర్నలిజంకి కొన్ని నామ్స్ ఉంటాయండి, ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు నామ్స్ ఎక్కడున్నాయి సార్? ఇంకొకటి సార్, మీడియా ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళ చేతుల్లోంచి మీడియా కోసం పెట్టిన వాళ్ళు కాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళు మీడియాకి వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, మీడియా భ్రష్టు పట్టింది. ఇప్పుడు ఎవడి మీడియా వాడిది, ఎవడి ఛానల్ వాడిది, ఎవడి పేపర్ వాడిది. సో ఎవడి వార్తలు వాళ్ళు వండుకుంటారు అంతే. ఇప్పుడు అలాంటప్పుడు మీకు వార్తగా ఎక్కడొస్తుంది? మీరు ఇంకొకటి హెల్తీ వాతావరణం ఎక్కడ పోయిందంటే, ఒకప్పుడు ఒక పేపర్కి ఇంకో పేపర్కి పడకపోయినా ఈ జర్నలిస్ట్ ఆ జర్నలిస్ట్తో మాట్లాడేవాడు, ఆ జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్తో మాట్లాడేవాడు. ఇప్పుడు అలా కాదు. మీరు ఇప్పుడు ఒక ఛానల్కి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. మీరు ఎందుకు వెళ్ళారు, ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారు, దీని మోటివ్ ఏంటి, ఇన్ని వస్తాయి. అంటే మన మధ్య బాంధవ్యాలు తగ్గిపోయాయి. మిమ్మల్ని నేను పలానా పేపర్కి సంబంధించిన వ్యక్తిగా చూస్తా, లేదు పలానా ఛానల్ వ్యక్తిగానే చూస్తా, మీరు నన్ను అలాగే చూస్తారు.
అంతే తప్ప మన జర్నలిస్టులు అనేది మనం మర్చిపోయాం. ఇప్పుడు జరుగుతున్నది అది. దీనివల్ల ఏమైందంటే ఎక్కడ హెల్తీ వాతావరణం లేదు. మిమ్మల్ని నేను తిట్టా, నన్ను మీరు తిట్టా, మనకు సంబంధం లేదు. మన ఎవరి కోసం మన ఇద్దరం బలవుతున్నాం. ఈ వాతావరణంలో ఇప్పుడు ప్రెసెంట్ జర్నలిజం కానీ, సోషల్ మీడియా కానీ, యూట్యూబ్స్ కానీ నడుస్తున్నాయి. అంటే జర్నలిజం అంపశయ్య ఉంది అనుకోవచ్చా? ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు ఏమండి మీరు ఇందాక అన్నట్టుగా డబ్బు పెట్టడానికి భయపడుతున్నారు ఎవరైనా. ఇప్పుడు ఒక పేపర్ నడుస్తుందా నడవదా, ఎంతకాలం నడుస్తుంది, ఎన్ని ఛానల్స్ వచ్చి మూతపడ్డాయండి. ఎలక్షన్స్ ముందు పుట్టగొడుగుల్లాగా ఛానల్స్ వస్తాయి. కొన్ని రాజకీయ పార్టీలు వాటిని పోషిస్తారు. ఎలక్షన్ అవగానే గెలిచిన పార్టీ ఉంటుంది, ఓడిపోయిన పార్టీ పేపర్స్ అన్ని మూతపడతాయి, లేకపోతే ఛానల్స్ మూతపడతాయి. ఇదండి జర్నలిజం. గౌరవం కూడా పోయింది కదా అసలు. ఒకప్పుడు మీరు నమ్ముతారా, నేను వెళ్తే ఒక ముఖ్యమంత్రి ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు నాకు తెలుసండి. యు కాంట్ బిలీవ్. లేచి నిలబడేవాళ్ళు. ఎస్, నా పేరండి దుర్గా అన్న 2 అక్షరాలు నాకండి, నాకు రెస్పెక్ట్ దొరికేది. అంటే ఈ అమ్మాయి బాగా రాస్తుంది, ఈ అమ్మాయి మంచి జర్నలిస్టు, ఆ పేరు ఉండేది నాకు. మీరు అడిగారు కదా ఏంటి మీరు తెచ్చుకున్నారు లైఫ్లో, మీకు ఏం గుర్తింపు అన్నారు చూడండి. జ్యోతి అంటే దుర్గా, దుర్గా అంటే జ్యోతి అని ఉండేదండి. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. ఇప్పుడు నేను ఎవరి దగ్గర ఉండేవాళ్ళం. ప్లస్ నేను ఐ వాజ్ ద ఫస్ట్ పొలిటికల్ రిపోర్టర్ అండి తమిళనాడులో అప్పుడు. ఎస్పెషలీ అసలు తెలుగుకి సంబంధించి నేనే ఉండేదాన్ని. ఈవెన్ తమిళ్ కూడా నాకు తెలిసి ఎవరు లేరు అప్పుడు. నాకు ఎంత మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే, ఇంగ్లీష్ పేపర్స్ వాళ్ళు నాతో మంచి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, తమిళ్ పేపర్స్ వాళ్ళు నాతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, మలయాళీస్ నాతో మలయాళం పేపర్స్ వాళ్ళు నాతో మర్యాదగా ఉండే. చాలా బాగుండేదండి వాతావరణం. చాలా మేము అసలు చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇప్పుడు సినిమా రంగం ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? నిర్మాతల పరిస్థితి మనం చూసాము. అసలు అంటే ఒక హీరోలు కూడా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. రెమ్యునరేషన్లు ఏమో ఎక్కడో ఆకాశంలో ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ మనుగడ సాధ్యమా కాదా? అంటే ఇప్పుడు హీరోస్ వాళ్ళ ఇది మార్చుకోవాలండి, వాళ్ళ దృక్పథం మారాలి. మనం ఎక్కువ సినిమాలు చేయాలి అనుకోవాలి సార్. ఇప్పుడు ఒకప్పుడు కృష్ణ గారు లాంటి వాళ్ళు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఏడాదికి 18 సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి కదండి, 16 సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి కదండి. అంటే నిర్మాత బతకాలి, ఈ 24 క్రాఫ్ట్స్ బతకాలి అంటే 3 ఏళ్ళకి ఒక సినిమా చేస్తాను, ఏమంటారు 300 కోట్లు తీసుకుంటానంటే కాదు సార్. దే హ్యావ్ టు రెడ్యూస్ దేర్ రెమ్యూనరేషన్. ప్లస్ మీరు చూసారా, ప్రతి దాంట్లోనూ వాళ్ళకి వాటా అడుగుతారు. ఒకప్పుడు అది ఉందా సార్? ఇప్పుడు నువ్వు ఒక హీరోవి, నీకు కావాల్సిన రెమ్యూనరేషన్ తీసేసుకుంటున్నావు, ఏరియా రైట్స్ తీసేసుకుంటావు. మరి నిర్మాత పెట్టుబడి పెట్టి అలాంటప్పుడు మీరు కూడా పెట్టుబడి పెట్టాలిగా. ఇప్పుడు మీ షేర్ మీరు పెట్టి నిర్మాత పెట్టాక మీకు అడిగే హక్కు ఉంటుంది. ఎవరో పెట్టిన దాంట్లో నువ్వు షేర్ అడిగితే అది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది? ఇది ఓపెన్ గా మనం మాట్లాడుకోవాలి. ఇచ్చేవాళ్ళు అన్నంతకాలం మేము తీసుకుంటాం కదా, మేమేం బలవంతంగా ఇమ్మంటలేదు కదా అంటున్నారు. అలా కాదు, నేను చెయ్యనంటారుగా సినిమా. ఇప్పుడు నిర్మాత వల్ల నువ్వు ఉన్నావు, నీ వల్ల నిర్మాత ఉన్నారు, మీ ఇద్దరు ఎవరి మీద ఉన్నారు? ప్రజల మీద ఉన్నారు, ప్రేక్షకుల మీద ఉన్నారు. సో ఇది అర్థం అవ్వాలండి. కానీ నిర్మాత బలైపోతున్నారు ఇక్కడ. ఖచ్చితంగా నిర్మాతలకి వీళ్ళు వైట్ ఎలిఫెంట్స్ అయిపోతున్నారు. అది గమనించుకోవాలండి. ఇప్పుడు నేనంటా నువ్వు ఏడాదికి 2 సినిమాలు చెయ్యి, ఏమవుతుంది? మీ ఉద్యోగమే అది కదా. నేను 3 ఏళ్ళు ఆగుతాను అంటే అది ఎంతవరకు న్యాయం అండి? మీకు డబ్బులు ఇచ్చుకుని కూర్చుని, అడ్వాన్సులు ఇచ్చి కూర్చుని అక్కడ వాళ్ళు వడ్డీలు జనం ఏం చేయాలండి? చిన్న హీరోలు ఎంకరేజ్ చేయాలి చేస్తున్నారు ఇప్పుడు. ఆ విషయంలో ఇప్పుడు కొంత దృక్పథం మారింది. మీరు గమనించారంటే చిన్న చిన్న కథలు లేకపోతే చిన్న సినిమా ఎంత బాగా హిట్ అయిందండి, బాగా హిట్ అయింది. అంటే సామాజిక అంశాలు కూడా చూస్తున్నారు ప్రజలు. ఎంతసేపు హీరో అంటే 4 ఫైట్లు చేయాలి, ఓ హీరోయిన్ తోటి డాన్సులు చేయాలి, అది లేదు. మీరు చెప్పినట్టుగా హీరోల్లో దృక్పథంలో మార్పు రావాలండి. హీరోయిన్స్ అంటే బొమ్మలు కాదు, ఇది కూడా మారాలి. ఆడవాళ్ళ వైపు కూడా వాళ్ళ దృష్టి, అంటే ఆడవాళ్ళ మీద వాళ్ళ దృష్టి కూడా కోణం మారాలండి. ఎందుకంటే అందంగా ఉండడం ఇది ఒకటే కాదు, వాళ్ళకు కూడా ఇప్పుడు కథలో బలం ఉండాలి కదా. ఒకప్పుడు ఎలాంటి కథలు చూసామండి మనం, మంచి మంచి కథలు. కృష్ణరాజు గారి సినిమాలు కావచ్చు, కృష్ణ గారి సినిమాలు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు ఎంత అద్భుతమైన కథలు వచ్చేవి. మనకి అది విసుగు కలిగేది కాదు. నాగేశ్వరరావు గారి సినిమాలు ఎంత బాగుంటాయండి, పాటలు కాదు, ఆయన యాక్షన్ కాదు. రామారావు గారు, నేను అనేది అది. మీరు అన్నీ తీయండి, పౌరాణికాలు తీయండి, జానపదాలు తీయండి, మళ్ళా పూర్వ వైభవం తీసుకురండి అంటాను నేను. మహానటి సావిత్రి గారు, మహానటి పేరుతోనే సినిమా వచ్చింది. అంటే సావిత్రి గారు సంబంధించి మీరు చెన్నైలో ఉన్నప్పుడు వినేవాళ్ళ పని ఇట్లా అయిపోయింది ఆవిడ లైఫ్ అని, కానీ జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి ఆవిడ లైఫ్ని దగ్గరగా చూసారా? నేను ఆవిడ లైఫ్ని చూడలేదు, కానీ నాకు విజయ చాముండేశ్వరి గారితో పరిచయం ఉండేది.
తర్వాత వారి హస్బెండ్ గోవిందరావు గారు, ఆయన మాకు అభ్యుదయ రచయితల సంఘానికి తర్వాత ఈ తెలుగు సభలకి బాగా వచ్చేవారు, బాగా ఫ్రెండ్. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే మాట్లాడతారు, బాగా పరిచయం నాకు. విజయ చాముండేశ్వరి గారితో కూడా అప్పుడు మంచి అనుబంధం ఉండేది. ముఖ్యంగా విశ్వేశ్వరరావు గారు వీళ్ళందరితో ఆవిడకి చాలా అలవాటు. తర్వాత ప్రపంచ తెలుగు సమాఖ్య పెట్టినప్పుడు రంగారావు గారి ఇంటిపైనే పెట్టారు, ఎస్వి రంగారావు గారి ఇంటిపైనే ఫస్ట్ ఆఫీస్ పెట్టారు. అప్పుడు వాళ్ళ మిస్సెస్ని ఎప్పుడైనా చూసేదాన్ని నేను, రంగారావు గారి మిస్సెస్ని. అంటే వెళ్ళి పలకరించలేదు మేము ఎవరం, కానీ అట్లా కొన్ని మెమరీస్ అనమాట. రంగారావు గారు అంటేనే లెజెండ్ అంతే. అలా ఎస్ జానకి గారు, ఎస్ జానకి గారి మావయ్య గారు, ఆయన ఈ స్టేజ్ మీద చూడండి రకరకాల వేషాలు వేస్తారు, ఇందిరాగాంధీ లాగా, లేకపోతే ఏకపాత్రాభినయం కూడా కదా, దానికి ఒక పేరుంది, అవన్నీ చేసేవారు, మోనో యాక్షన్. తర్వాత మన పిబి శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మాయి నాకు ఫ్రెండ్ అప్పట్లో. ఆయన ఎప్పుడూ కూడా వుడ్లాండ్స్ ఉండేది, డ్రైవ్ ఇన్ వుడ్లాండ్స్ అని, మీకు కాన్సులేట్ ఎదురుగుండా మెడ్రాస్లో మౌంట్ రోడ్లో, అక్కడ ఎప్పుడూ కూర్చునేవారు వుడ్లాండ్స్లో. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా మీ మీద ఒక పద్యం రాసి ఇచ్చేస్తారు, అది రాశారంటే అందులో మీ పేరు ఇలా వరుసగా వచ్చేస్తుంది. ఆయనకి అది చాలా ఇలా ఆసువుగా అప్పటికప్పుడు రాసేస్తారు. ఆయన చాలా బాగా పరిచయం వారు కూడా. అలా చాలా మంది అండి, ఇప్పుడు మీరు అడుగుతుంటే గుర్తుకొస్తారు ఒక్కొక్కళ్ళు. అంటే హీరోలు పైకి వచ్చారు కానీ టెక్నీషియన్స్ అందరూ దాదాపు అప్పుడు రాలేదు, పైకి రైటర్స్ ముఖ్యంగా రాలేదు. ఎందుకంటే ఆరుద్ర గారు కష్టాలు పడ్డారని తెలుస్తుంది. రాజశ్రీ గారితో బాగా అనుబంధం ఉండేది ఆరుద్ర గారు, డబ్బింగ్ రైట్స్. ఆయన పోయినప్పుడు కూడా నేను ఆరుద్ర గారే వెళ్ళాము. అప్పుడు వెళ్ళి ఆయనకి నివాళులు అర్పించి వచ్చాము. అంటే ఆయన దగ్గర ఇప్పుడు అసిస్టెంట్గా పనిచేసేదాన్ని అన్నాను కదా, అట్లా ఆయనతో పాటు చాలామంది సినిమా వాళ్ళని కలిసేదాన్ని నేను అప్పట్లో. తర్వాత ఈ దాసి సినిమా తీసినప్పుడు కూడా అప్పుడు అర్చనా నటి, అప్పుడు ఆ రోజు ఫస్ట్ షోకి మేము అందరం కలిసి వెళ్ళాం. అట్లా కొన్ని సినిమాలు కూడా చూశాను నేను. తర్వాత మర్చిపోయాను, దేవి వరప్రసాద్ గారు అల్లుడా మజాకా తీసినప్పుడు నన్ను కూడా తీసుకెళ్లారు వీళ్ళందరూ ఆ ప్రీమియర్ షోకి. వెళ్తే ఆ ప్రివ్యూ అంటాం కదా, నేను రాను మొర్రో అంటే తీసుకెళ్ళాను. నేను సినిమాలు పెద్ద చూసేదాన్ని కదా, నాకు టైం ఉండేది కాదంటే. చూస్తే నేను ఆ సినిమా ఇంటర్వెల్లో బయటకు వచ్చేస్తే మర్నాడు ఆఫీస్లో గొడవ, ఏంటమ్మా అలా వచ్చేసావు, అలా రాకూడదు అంటే నేను ముందే చెప్పాను సార్ నేను రానని, నాకు ఆ సినిమా నచ్చలేదు అన్నా. అంటే దేవి వరప్రసాద్ గారు నొచ్చుకున్నారమ్మా, అట్లా చేస్తారా, సినిమాలోంచి మధ్యలో రాకూడదు, ప్రధానంగా ప్రివ్యూలకి మధ్యలో రాకూడదుట. నాకు తెలియదు, నేను వచ్చేసా, నేను బాగా భరించాలి, నేను ఇంకా ఉండలేక వచ్చేసా. అదొకటి బాగా గుర్తు నాకు. పాప ఆయన ఎప్పుడు ఏమనలేదు దేవి వరప్రసాద్ గారు, బాగుండేది. నెంబర్ 1 ప్రొడ్యూసర్గా ఉండేవాళ్ళు ఆయన. ఎన్టీ రామారావు గారితోనే సినిమాలు చేస్తాను, చిరంజీవి గారితో సినిమాలు చేస్తాను. ఆయన ఇలా ఉంగరాలు పెట్టుకుని ఆ రిమ్లెస్ కళ్ళజోడు అంటారు గోల్డ్ ఫ్రేమ్ది, కానీ చాలా హంబుల్గా చాలా మర్యాదగా ఉంటుంది. నాకు ఇప్పటికీ ఆయనతో మాట్లాడిన ఫీలింగ్ ఉంటుందండి. ఇప్పుడు నేనంట ప్రతివాడు చెడ్డవాడు కాదు సార్. అదేవిధంగా ఈయన సరిగమల సినిమా తీశారు, ఆయన ఎవరు, నవతా కృష్ణరాజు గారు. ఆయన బాగా పరిచయం, రోజు ఆఫీస్కి వచ్చేవాళ్ళు. ఇట్లా చాలామంది ప్రొడ్యూసర్స్ ఏంటి వాళ్ళందరూ రోజు ఆఫీస్కి వచ్చేవాళ్ళు, బాగా మాట్లాడారు. మొత్తం అంతా అక్కడే సార్. అసలు సినిమా వాళ్ళతోటి ఎప్పుడు కూడా అది 3 పువ్వులు 6 కాయలు అంటారు చూడండి, అలా కలకళ్ళాడేది ఎప్పుడు. అలా చాలామంది అలా గుర్తు తెచ్చుకుంటే ఒక్కొక్కళ్ళు గుర్తుకొస్తారు. కానీ మీ చెన్నై నగరంలోనే ఉండి ఆ రైటింగ్ డిపార్ట్మెంట్లో, సినిమా రైటింగ్ డిపార్ట్మెంట్ అది అంటే మీరు చెప్పినట్టు నాకు ఎంతసేపు నాకు ఫస్ట్ అసలు ప్రొఫెసర్ అవ్వాలని ఉండేదండి. నాకు ఎక్కడ రికమెండేషన్స్ ఇవి లేక నాకు ఉద్యోగం రాలేదు, ఉన్న ఫ్యాక్ట్. నాకు ఇష్టం కూడా లేదు, నా టాలెంట్ తోటే రావాలని నేను కూర్చున్నా. దాంతో ఏది వర్కౌట్ అవ్వాల. ఇది యాక్సిడెంటల్గా నేను ఇద్దరమేనండి. మా అక్కయ్య గారు మెడ్రాస్లోనే ఉంటారు, మా బావగారు వాళ్ళది కూడా ఆంధ్రానే, పుల్లెటూరు అని. వాళ్ళు బిజినెస్లో ఉండేవాళ్ళు. మా మామగారు పోయారు, వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు, మా అక్క పిల్లలు. అందుకని నాకు అసలు సినిమా రంగానికి రాకూడదని కాదు, అదేంటో నేను ఆ చదువు ఎప్పుడైతే ప్రొఫెసర్ అవ్వలేదో దెన్ ఇది యాక్సిడెంటల్గా నేను జర్నలిజానికి వచ్చి ఇంక ఇందులోనే ఉండిపోయాను. అదే మీరు అంటే ట్రై చేసుకుని ఇండస్ట్రీ అక్కడ ఉన్నప్పుడు ట్రై చేసుకుంటే ఒక విధంగా బాగుంటుంది, డబ్బింగ్ రైటర్ గానో లేకపోతే సినిమా రైటర్ గానో. అంటే నేను ఆరుద్ర గారితో కంటిన్యూ అయ్యి ఉంటే అది అయ్యి ఉండేది, అదే ఆరుద్ర గారితో ట్రావెల్ అయ్యి ఉంటే బాగుండేది. అంటే కొన్ని ఉంటాయి సార్, అప్పుడు నేను చిన్నపిల్లని, మరి జెల్సీలు కూడా ఉంటాయండి ఆడవాళ్ళకి, మీరు అర్థం చేసుకోండి. అందువల్ల కూడా నేను కొంచెం ఆరుద్ర గారి దగ్గర మానేయాల్సి వచ్చింది.
ఎంత ఉన్నా ఎక్కడో చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు తెలుగు స్వతంత్రంలో పనిచేసినప్పుడు అనుకుంటా రామలక్ష్మి గారు ఆరుద్ర గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అవును, ఒకే డెస్క్ లో సబ్ గా పనిచేశారు. ఈవిడ ఇంగ్లీష్ పనిచేశానంటారు. చాలా ఉన్నాయండి అట్లా. కానీ సాహిత్యం అంటేనే ఆరుద్ర గారు, ఆయన అంత ఓపిక అసలు చూస్తుంటే మనకి. ఆయనతో ఎలా ఉండేదంటేనండి, ఇప్పుడు నేను వెళ్తా కదా సార్ పనికి, ఆయనకి రోజు వెళ్తా కదా, వెళ్ళినప్పుడు ఆయన రాసుకుంటూ ఉంటారు. నేను ఎంతసేపు అయినా నిల్చుంటా, అట్లా 10 నిమిషాలైనా ఆయన తలెత్తరు. ఆయన పట్టించుకోరంటే ఆయన రాతలో మునిగిపోతారు. ఆయన తలెత్తాక ఓ వచ్చావా అని వర్క్ ఇస్తారు. సో ఐ యూస్ టు స్టాండ్ లైక్ దట్. అంత కాన్సన్ట్రేషన్. అంటే ఆయన ఇచ్చిన వర్క్ మీరు ఏం చేసేవాళ్ళు? మనం రీరైట్ చేయాలి దాన్ని, ఎందుకంటే అవతల వాళ్ళకి అర్థం కాదు కదా, ఆయన రైటింగ్ అర్థం కాదు, ఎలా ఉంది అన్ని సజెషన్స్ అడుగుతారు, మనం చదవాలి, చదివి వినిపించాలి, అవన్నీ చేసేదాన్ని. ఓకే, ఏమైనా ఉంటే ఇది ఇట్లా మారుస్తూ చిన్న చిన్న థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు వచ్చినాయి.